అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవ నిన్న మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే వ్యావృత్తి అనువృత్తి దాకా చెప్పుకుంటున్నాడంటే విశేషాలు ఎప్పుడూ కూడా అది ఇది కాదు ఇది అది కాదు, దాని మొదటి రూల్ అది. విశేషాలు అనేటప్పటికీ ఒకటి ఇంకోటి కాకూడదు, మీకు గుర్తుంటే మంచిది కదా. కన్ను చెవి కాదు, కన్ను చెవి కాదు అంటే కన్ను చేసే పని చెవి చెయ్యదు, చెవి చేసే పని నాలుక చెయ్యదు. ఇవన్నీ కూడా దేనికది వేరువేరుగా ఉంటాయి. అటువంటి వేరువేరుగా ఉండేదాన్ని వ్యావృత్తి అనాలి. మనకి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కాసుల పేరు గాజు కాదు, గాజు వడ్డాణం కాదు కదా. అంటే ఏమిటి, వాటి ఉపయోగము వేరే, వాటి ఆకారము వేరే కదా, వాటి దృశ్యము వేరే. దృశ్యం అంటే కనిపించేటువంటి పదార్థం కూడా వేరుగా ఉంటుంది. అటువంటి దాన్ని వ్యావృత్తి అంటారు. నీకు జాగ్రత్త అవస్థలో సంగతి చెప్తున్నాడు. ఏమిటి వేరుగా ఉంటుంది అంటే చూసేవాడు చూడబడేవి వేరువేరుగా ఉంటాయి. నేను చూసేవాడిని, మైకు నాకు చూడబడేది కదా. నా చూడబడేవి అనేకం అవుతూ ఉంటాయి. నేను ఒకసారి గడియారం చూస్తా, ఒకసారి మైక్ చూస్తా, ఒకసారి ఫ్యాన్ చూస్తా, ఇంకోసారి ఈ బొమ్మను చూస్తా కదా. అంటే నా చేత చూడబడేవి అనేకంగా ఉన్నాయి. అంటే దృశ్యాలు అనేకం, ద్రష్ట ఒకడే. ఎక్కడ? జాగ్రత్త అవస్థలో. ఈ అవస్థ నాకు ఫర్ ఎవర్ ఉండటల్లా. ఎక్కడైపోతుంది? నేను నిద్రపోయేటప్పటికీ స్వప్నంలో జాగృతి లేదు కదా, సుషుప్తిలో స్వప్నం లేదు, సుషుప్తిలో స్వప్న జాగృతులు రెండూ లేవు. ఏదైతే ఎక్కడికక్కడ తెగిపోతుందో, తెగిపోతాం అంటే కట్ అయిపోతుంది, కట్ అవుతోంది. కట్ అయిందని మీకెట్లా తెలుసండి? నాకు కనబడ్డలే. జాగ్రత్త అవస్థలో నేను చూసిన దృశ్యాలు నాకు స్వప్న స్థితిలో కనబట్టల్లా. అయితే స్వప్న స్థితిలో కూడా నాకు కొన్ని కనబడుతున్నాయి. ఏమిటి కనబడుతున్నాయి? ఇక్కడ ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో మీకు అర్థమవుతోంది. కిందటి వారం పాఠం. ఇక్కడ ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో, ఇక్కడ ఈశ్వర సృష్టి ఏమిటి? ఇక్కడ రెండు సృష్టిలు ఉన్నాయి నాకు. ఒక ఈశ్వర సృష్టి, ఒక జీవ సృష్టి. నా జీవ సృష్టి అంతా కూడా విశేషం. దాన్ని నేను కార్యము అన్నాను. దానికి తాలూకు అది దేనితో ఒక కార్యం ఉండాలంటే తప్పనిసరిగా ఒక కారణం ఉండాలి. కాజు ఎఫెక్టివ్. ఎఫెక్ట్ ఉన్నది అంటే దానికి కాజు ఉండాలి. కాజు లేకుండా ఎవరన్నా మన ఇంటికి వస్తారనుకోండి, ఏం నాయన వచ్చావు అంటే ఊరికినే వచ్చానండి. ఊరికే కాదు, వాడు ఏదో ఒక దానికోసమే వచ్చాడు, అది దానికి కాజు.
ఊరికే వచ్చాను అని రాడు. ఎవరన్నా ఏ మాట మాట్లాడినా ఊరికే మాట్లాడాను అనే మాట ఉండదు అసలు కదా. కాజు ఎఫెక్ట్ అంటే అది. ఎఫెక్ట్ అంటే ఏంటి? కార్యం. దానికి ఒక కారణం ఉండాలి. అటువంటి కారణము ఒక కార్యము ఇక్కడ జరుగుతున్నది. ఎక్కడ? జాగ్రత్త అవస్థలో. సేమ్ స్వప్నంలో కూడా జరుగుతోంది. అయితే జాగ్రత్త అవస్థలో ఏదైతే ఇంకా దీని మీద మళ్ళీ డెవలప్ చేస్తా. ఇక్కడ ఏ పాయింట్ మీద మీరు డెవలప్ అవ్వాలో అది చెప్తున్నా. జాగ్రత్త అవస్థలో నేను మా ఇంట్లో గదిలో పడుకున్నాను. నేను నిద్రలేచి అంటే మధ్యలో నేను స్వప్నానికి వెళ్ళాను, సుషుప్తికి కూడా వెళ్ళాను. నేను మళ్ళీ నిద్ర లేచేటప్పటికి సేమ్ రూమ్లో ఉన్నా కదా. స్వప్నంలో మీరు అదే కనపడుతోంది అని అంటున్నారు, కానీ నాకు సేమ్ స్వప్నం రావటల్లా. అర్థమైందా? ఏమర్థమైంది? జాగ్రత్త అవస్థలో జీవ సృష్టి, ఈశ్వర సృష్టి ఉన్నాయి, కాజు ఎఫెక్ట్ ఉన్నాయి కదా, ఉన్నాయి. కానీ ఇవి నేను నిద్ర లేచేటప్పటికి సేమ్ ఇదే కనబడుతోంది. నిన్న క్లాసులో మనం ఇలాగే ఈ టేబుల్ ఉంది, ఈ గడియారం ఉంది, ఈ మైక్ ఉంది, మీరున్నారు, నేనున్నాను కదా. ఇందులో కొన్ని జీవ సృష్టులు, కొన్ని ఈశ్వర సృష్టులు మనకు తెలుసు. కానీ నేను స్వప్నంలో ఇవే ఉండటంలా. నాకు మీరేమన్నారు? నాకు ఇవే ఉంటున్నాయి అన్నారు కదా. ఏవి పోతున్నాయి, ఏవి ఉంటున్నాయి అంటే వీటిల్లో ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో స్వప్నంలో అదే ఉంటుంది. అంటే ఇక్కడ కొండ, నాకు అక్కడ కొండగానే కనపడుతుంది. ఇక్కడ సముద్రం, సముద్రంగానే కనపడుతుంది. కళ్ళలో ఒక కొండ సముద్రంగాను, సముద్రం రోడ్డుగాను కనపడదు. కళలో ఈశ్వర సృష్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంటున్నది. ఇక్కడ ఏముంటుందో, చెట్టుకు నీడ అన్నామమ్మా. ఒక చెట్టు ఉంది, చెట్టుకు నీడ ఉంది. స్వప్నంలో కూడా చెట్టు ఉంది, ఆ చెట్టుకు కూడా నీడ ఉంది. జాగ్రత్త అవస్థలో నాకు కనపడుతున్నటువంటి వస్తువులు జీవ సృష్టివి ఉన్నాయి, ఈశ్వర సృష్టివి ఉన్నాయి. మరి స్వప్నంలో ఏం మారుతున్నది? జీవ సృష్టి మారుతున్నది. జీవుడు తయారు చేసుకున్న సృష్టి ఏమేమి తయారు చేసుకున్నానో ఇక్కడ నాకు మా ఇంట్లో నేను, నా భర్త, నా పిల్లలు ఎవరో ఉంటాం కదా, రోజు వీళ్ళే కనపడతారు. కళలో వాళ్ళు రావటంలే. కళలో కొండలు, సముద్రాలు, నదులు అవే వస్తున్నాయి, కానీ కళలో వేరే వాళ్ళు కనపడుతున్నారు. మీరు ఇక్కడ ఏది కనపడుతుందో అక్కడ అదే కనపడుతుందన్నారండి. ఇక్కడ కనపడింది అంటే సేమ్ కలర్ రావటంలే నాకు. ఇక్కడ నాకు సేమ్ వస్తుంది. అంటే నా భార్య, నేను నిన్న ఇదే నా భార్య, ఇవాళ మళ్ళీ ఇదే నా భార్య కదా. మళ్ళీ నాకు ఎప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చినా, ఎప్పుడు స్వప్నం వచ్చినా నాకు ఇంకొక భార్య రావాలి. మీకు పాయింట్ అర్థమైందా? దీన్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా, ఈ చాప్టర్ చాలా పెద్దది. ఒక్క మాట మర్చిపోయినా చాలా కష్టం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఒకటే జరుగుతోంది. ఇది వ్యావృత్తం అవుతోంది కదా, అది వ్యావృత్తం అవుతోంది అని మీరు చెప్పారు. కాదు, ఇది అనువృత్తం అవుతోంది అని మేము చెప్తున్నాం. ఏది అనువృత్తమైంది, ఏది వ్యావృత్తమైంది? మళ్ళీ వ్యావృత్తం, అనువృత్తం అంటే ఏంటండి అని నాకు మెసేజ్ పెట్టవాకండి. ఒకటికి 10 సార్లు చెప్తాను, వినండి. ఏది వ్యావృత్తం అవుతోంది, ఏది అనువృత్తం అవుతోంది? జాగ్రత్త అవస్థలో అమ్మా ఈ పదాలు ఇలాగే నేర్చుకోవాలి కదా. మీరు ఇంకో పదం పెట్టడానికి మరి నాకు ఇంకో పదం రాదు. ఎందుకంటే మహర్షులు నాకు ఇదే చెప్పారు, నేను మీకు ఇదే చెప్తున్నాను. సంప్రదాయేశ్వరి ఇంకో పదం పెడితే చంపుతుంది ఆవిడ. దానికి అర్థం వచ్చేది కాజు ఎఫెక్టివ్ చెప్పమంటోంది, కానీ పదం మాత్రం అదే ఉపయోగించాలి కదా. వినండి, ఇక్కడ నాకు ఈశ్వర సృష్టి అదే ఉంటుంది, జీవ సృష్టి మారుతున్నది కదా. నాకు అదే ఉంటుంది, జీవ సృష్టి కూడా ఇక్కడ అదే ఉంటుంది. ఎందుకంటే గడియారం గడియారంగానే కనబడుతోంది, మైకుగానే, అక్కడ కూడా మైకుగానే కనబడుతుంది కదా.
అట్లా అక్కడ కనపడింది నాకు అది ఈశ్వర సృష్టి. ఏంటే మారలే, కానీ ఇక్కడ సన్నివేశాలు మారుతున్నాయి. అక్కడ సన్నివేశం నాకు అక్కడ సన్నివేశాలు మారుతున్నాయి, ఇక్కడ సేమ్ ఉంటున్నాయి. అర్థమైంది కదమ్మా? మరి ఏది మీరు అనువృత్తం అవుతోంది అని అంటున్నారు మాకు? జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కాదు, ఇది అది కాదు, అది ఇది కాదు. అది మాకు ఆ రూల్ మనం ఒప్పుకున్నాం. ఈ రూల్ ఇది ఇక్కడికి కట్ అవుతోంది, ఇది ఇక్కడికి కట్ అవుతోంది, ఇది ఇక్కడికి కట్ అవుతోంది. ఈ మూడిట్లో నాలుగో అవస్థలో కూడా కంటిన్యూ అవుతున్నది ఏదైతే ఉందో అది ఒకటి ఉందని చెప్పారు మీరు. ఏదైతే నా జ్ఞానం జాగ్రత్త అవస్థలో సేమ్ ఉంది, మారటల్లా. స్వప్నావస్థలో సేమ్ ఉంది, సుషుప్తి అవస్థలో కూడా సేమ్ అదే జ్ఞానం ఉంది. తురీయంలో కూడా సేమ్ జ్ఞానమే ఉంది. ఎందుకంటే జ్ఞానం అది ఇది కాదు, ఇది అది కాదు. అది ఎట్లా కనుక్కుంటామండి? మన జ్ఞానం ఒకటే ఉంది అని, దృశ్యం వేరే ఉంది అని మాకు ఎట్లా తెలుస్తుంది అంటే, జాగ్రత్త అవస్థలో నీ జ్ఞానం దేన్ని చెట్టుగా అంటోందో, స్వప్నావస్థలో అదే జ్ఞానం ఉండబట్టి అక్కడ చెట్టు కనపడితే ఇది చెట్టే అంటోంది. అవునా కాదా? ఇంకోటి అంటలేదు కదా. కల్లో కూడా నేను అడవిలో వెళుతూ ఉన్నాను, ఆ అడవిలో ఇన్ని చెట్లు ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో అడవిలో వెళితే అట్లాగే చెట్లు ఉంటాయి, అక్కడ చెట్లు ఉంటాయి. కాబట్టి నీకు జాగ్రత్త అవస్థలో నీ జ్ఞానం ఏ దృశ్యాన్ని చూసి ఏమని చెప్తున్నదో, స్వప్నావస్థలో కూడా నీ జ్ఞానం అదే చెప్తోంది కదా. అక్కడ ఏం మారింది, ఇక్కడ ఏం ఉన్నది అంటే, ఇక్కడ నేను నిన్న చూసింది ఇవాళ ఉంది, రేపు కూడా ఉంటున్నది. అక్కడ నాకు నిన్నటి కళ ఇవాళ రాలేదు. తేడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే 2-3 సార్లు చెప్తున్నా, కళ నిన్న వచ్చిన కళే ఇవాళ రాలే కదా. ఇవాళ అసలు కళ రాకుండా కూడా ఉండొచ్చు. నాకు తెల్లవారేటప్పటికీ నిన్నటి భార్య ఇవాళ కనబడుతోంది. భార్య అని పదే ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ ఇంట్లో ఆమె లేకపోతే ఆమె ఎక్కడికన్నా పోయి ఉంటుంది, కానీ మళ్ళీ ఇంకా కాసేపటికి ఆమెనే వస్తుంది, ఇంకొక ఆమె రాదు. అవునా? తేడా తెలిసిందా? కళలో ఏమవుతోంది, స్వప్నంలో ఏమవుతోంది, జాగ్రత్తలో ఏమవుతోంది. ఇవి రెండు పరిచ్ఛిన్నమేనని మీరు చెప్పినా వాటిల్లో మళ్ళీ ఈ తేడా కూడా ఉంది. ఈ తేడా మీదనే మీకు తర్వాత చెప్తాను, ముందు ఇది అర్థం కానివ్వండి. మీకు 4 అవస్థలలో నా జ్ఞానం అనువృత్తం అవుతోంది. అనువృత్తం అవుతోందంటే, సరే కళలో కూడా మీరు చెట్టుగా కనపడింది, నదిగా కనపడింది అన్నారండి. జ్ఞానం ఉందని నాకు తెలుసు, ఎందుకంటే కళని గుర్తుపెట్టుకుంటున్నా కదా. రేపు పొద్దున నేను కళ చెప్తున్నా కదా మీకు, నాకు ఇట్లా కళ వచ్చింది అని. మరి సుషుప్తిలో అంటే సుషుప్తిలో కూడా నా జ్ఞానం సేమ్ అలాగే ఉంది. ఎటువంటి జ్ఞానం ఉంది? అక్కడ నాకు ఏమీ లేదు, ఏం కనపడకపోతేనే ఏం లేదంటావు. కళలో నీకు కనపడింది కాబట్టి కనపడింది అన్నావు. అంటే ఏం లేదు అంటే దృశ్యం లేదు. దృశ్యం ఎందుకు లేదు? ఇదంతా కిందటి వారం పాఠం నేను గుర్తు చేస్తున్నా. దృశ్యం ఎందుకు లేదు? కాదు, నా ఇంద్రియాలు లేవు. ఇంద్రియ జ్ఞానం అంతా లోపలికి వెళ్ళింది కదా. చీకటి మళ్ళీ తర్వాత వస్తుంది. ముందు నువ్వు నిద్రపోయేటప్పుడే నీకేమైంది? కళ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ ప్రతిరోజు మనకు కళ రాదు. నేను నిద్రపోయేటప్పుడే నా ఇంద్రియ జ్ఞానం అంతా లోపలికి లాక్కున్నాను. నా మనస్సే ఆ పని చేసింది. ఇంద్రియాలు ఇంకా పని చేయవు. నిద్రపోతున్న వాడికి మనం ఇట్లా తీసి కన్ను ఇట్లా తెరవండి, వాడి కన్ను చూడదు. మరి కన్నుంది, కన్నుకు చూసే శక్తి ఉంది. కానీ నిద్రపోతున్న వాడి కన్ను ఇట్లా, ఒక్కొక్కడు కళ్ళు తెరుచుకుని నిద్రపోతాడు కదా. కొంతమంది, చాలా రేరు, కన్ను తెరుచుకుని నిద్రపోతాడు. కానీ వాడు కళ్ళు తెరుచుకుంటే వాడు చూడలేడు. అది ఇంద్రియ జ్ఞానం లేదు. ఇంద్రియ జ్ఞానం అంతా కూడా ఒక చోటికి చేరింది, మనస్సు తీసుకెళ్ళి అది కూడా దాంట్లో లయమైంది. ఎక్కడ లయమైంది? సుషుప్తిలో లయమైంది, అజ్ఞానంలో లయమైంది. అజ్ఞానంలో లయం అవడం ఎలా లయమైంది అంటే, నా కాసుల పేరు,
కంసాలి మూసలో పెట్టేటప్పటికి ఆ వేడికి కాసుల పేరు ఒక్కొక్కటి ఇట్లా కసుల పేరులాగా కనపడుతుంటుంది. అది కరిగి అది లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది కదా. అదంతా ఏమైంది? ద్రవరూపమైంది. మరి కాసుల పేరు ఇప్పుడు ఎక్కడుంది? దాంట్లో ఉంది. కాసుల పేరుగా లేదు. దీన్ని ఇంకా మీకు అర్థం కావాలంటే, అంటే కాసుల పేరు కంసలి కరగబెట్టడం మీరు చూడకపోతే, చూడలేదు కదా, నేనైతే వెళ్ళి చూసి వచ్చాను, అందుకని నాకు ఆ దృశ్యం బాగా కనపడుతుంది, నాకు గుర్తుంటుంది. గంగా నది ప్రవహించి సముద్రంలో కలిసింది, బంగాళాఖాతం దగ్గర సముద్రంలో కలిసింది. అక్కడి వరకు దాని పేరు గంగ. సముద్రంలో కలిశాక గంగ ఏమైంది అంటే, గంగా నది ప్రవహించింది, సముద్రంలోకి వచ్చింది. అది వాటరే, ఇది వాటరే. ఇది అది మనస్సుకి ఇంద్రియాలకు ఉన్న జ్ఞానమే, ఇక్కడ ఉన్నది జ్ఞానమే. ఎందుకంటే ప్రజ్ఞానం కదా, మొత్తం అంతటా ఉన్నది ప్రజ్ఞాన ఘనం. ఎక్కడున్నాం? గంగా నది ప్రవహిస్తూ వస్తోంది. ఇది కృష్ణ, ఇది గోదావరి, ఇది తుంగభద్ర, ఇది గంగా అంటున్నాం. అంటే ఇది వడ్డాణం, ఇది కాసుల పేరు, ఇది కంటే, ఇది గాజు. ఇవన్నీ బంగారంలో కలిసిపోయినప్పుడు, ఇవన్నీ నీళ్ళే కదా, సముద్రము నీళ్ళే కదా. ఈ నీళ్ళన్నీ కూడా గంగ నీళ్ళన్నీ సముద్రంలో కలిసినప్పుడు గంగ పేరును కోల్పోయింది. ఏమైంది అంటే సముద్రమే అయింది. మరి గంగ అక్కడ ఉన్నది కదా, ఎక్కడున్నది? అన్ని నీళ్లు వచ్చి సముద్రంలో కలిస్తే గంగ మాయమవ్వలేదు, గంగ లయమైంది. లయానికి మాయానికి అర్థం అది. గంగ లేకుండా పోయింది కాదు, గంగ ఉన్నది. గంగ అనే పేరు పోగొట్టుకుంది కదా. మా గురుదేవులు ఈ పాయింట్ని మాకు ఎలా చెప్పారంటే, పీటల మీదకు తీసుకొచ్చేవారు, బుట్టలో పెట్టి అమ్మాయిని తీసుకొచ్చారు. మా గురుదేవులు మాకు చెప్పింది. అప్పటి వరకు ఇది కుమారి, కుమారి, ఇది కన్య. ఎక్కడ ఆ పీటల మీదకి మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెట్టేదాకా ఇది కన్య, దీని పేరు కుమారి కదా. ఎప్పుడైతే ఆ తాళి కట్టేశాడో వెంటనే ఆమె శ్రీమతి. ఆమె శ్రీమతి కుమారి అనడానికి తేడా మాకేమిటండి, మాకు చెప్పండి అని అడిగితే, అప్పటి వరకు ఆమెకు పసుపు కుంకుమ పెట్టి ఎవరు వాయనం తాంబూలం ఇయ్యరు కదా, వెంటనే ఆమెకి తాంబూలం ఇస్తారు. ఇప్పుడు కుమారి ఏమైపోయింది అంటే శ్రీమతిలో లయమైంది. వెరీ గుడ్. అది గంగ సముద్రంలో కలిసింది అంటాం. తర్వాత మేము ఇవన్నీ అర్థం చేసుకుని చేసాము. మా గురుదేవులు మాకు చెప్పింది అది. మా గురుదేవులు మాకు చెప్పింది ఈ రోజు కూడా ఏ పాయింట్ని ఎలా చెప్పారో మాకు తెలుసు. మరి మాకు టేప్ రికార్డర్లు లేవు, ఎక్కడా రాసుకోలేదు, బ్రెయిన్లోనే రాసుకున్నాం. ఇంకా అది మర్చిపోం. తర్వాతే మేము కాసుల పేరు బంగారంలో లయమైంది, గంగ సముద్రంలో లయమైంది. లయం మాయం కాదు. ఇంద్రియాలు అట్లా, ఇంద్రియాలన్నీ, ఇంద్రియ జ్ఞానాన్ని. అయితే ఏం జరుగుతోందంటే ఎవ్రీ డే నీకు ఇంద్రియ జ్ఞానం లయం అవుతోంది. అందుకని దాని పేరు నిత్య ప్రళయం. ప్రళయం అన్నారు. అది ప్రళయం. ఎందుకు ప్రళయం? ఒక్క జ్ఞానం కాదు లయమైంది, అన్ని జ్ఞానాలు లయమైనవి. ఇంద్రియాలు లేకపోబట్టి నీకు కలలో, నిద్రలో, సుషుప్తిలో నీకు ఏవీ కనపట్టలేదు. చూసే జ్ఞానం లేదు, వినే జ్ఞానం లేదు, రుచి చూసే జ్ఞానం లేదు, వాటి ద్వారా వచ్చే అనుభవం లేదు. అందువల్ల నువ్వేమంటున్నావంటే ఏమీ లేదు అంటున్నావు. ఏమీ లేదు అంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియాలు ఇప్పుడు ఇక్కడ ఏమీ ఉన్నది అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా, ఇవన్నీ పనిచేస్తున్నాయి. నాకు ఉప్పు ఉప్పగానే ఉంటుంది, పంచదార పంచదారగా ఉంటుంది కదా. నా జ్ఞానం, ఇంద్రియ జ్ఞానాలు పనిచేస్తున్నాయి. అందుకని ఇంద్రియ జ్ఞానం ఇంద్రియాలు ఏం చేస్తున్నాయో మళ్ళీ వెనక్కి రండి. వెనక్కి రండి అంటే మనం మొదటి పాఠంలోకి వెళదాం.
ఏం చేస్తుందంటే నా కన్ను అక్కడి దాకా వెళుతోంది, కన్ను వెళ్ళటంలే, దృశ్య తరంగాలు వెళుతున్నాయి. వెళ్ళినవి ఊరుకోకుండా జ్ఞానమే కదా అది కూడా. దానికి ఏం శక్తి ఉందంటే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. దాని లోపలికి చొచ్చుకుని పోయి ఆ మొత్తం తీసుకొచ్చి నా దగ్గర పెడుతోంది. నా దగ్గర పెట్టినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అవుతోంది, నాకు చేస్తోంది. అది ఏది? నా జ్ఞానం. అంతే కదమ్మా, ఇదంతా అనుభవమే కదా. ఇదంతా ఏమిటి? నీ అనుభవం. జాగ్రత్త అవస్థలో నీకు అనుభవమే, స్వప్నావస్థలో అనుభవమే. ఎటువంటి అనుభవం? వ్యావృత్తాసు. అది వ్యావృత్తమయ్యే అనుభవం. ఉప్పు నోట్లో వేసుకోగానే ఉప్పగానే ఉంది, చక్కెర నోట్లో వేసుకునేప్పటికీ ఉప్పు పోయింది కదా, అప్పుడు వ్యావృత్తమైంది. ఉప్పు రుచి కట్ అయింది, చక్కెర రుచి ప్రారంభమైంది. చక్కెర రుచి కట్ కాలే, ప్రారంభమైంది. తర్వాత ఒక వేపకాయ నోట్లో పెట్టుకున్నా, చక్కెర పోయింది. మన వాళ్ళు ఏదన్నా మనకు కారం పుట్టిందనుకోండి, అన్నం తింటున్నప్పుడు కారం పుట్టంగానే వెంటనే ఒరే ఈ బెల్లం ముక్క, ఒకసారి అన్నం తిని చాలా కారంగా ఉందని ఈ బెల్లం ముక్క కాస్త నోట్లో వేసుకోరా. ఎందుకు వేసుకుంటున్నారు? కారం పోతుందా? కాదు కాదు, కారం రుచిని అనుభవించిన నీ నాలుక ఇమ్మీడియట్గా దాన్ని కట్ చేసుకుని అది. అట్లా మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయంలో ఏది వ్యావృత్తం అవుతోంది, ఏది అనువృత్తం అవుతోంది? నేను అనువృత్తం అవుతున్నా. నేను అంటే ఎవరు? రుచి చూసే నేను అనువృత్తం అవుతున్నా. ఏవి వ్యావృత్తం అవుతున్నాయి? ఆ ఇంద్రియాల ద్వారా ఏ జ్ఞానాన్ని నేను సంపాదిస్తున్నానో అవి వ్యావృత్తం అవుతున్నాయి. ఈ పదం ఎన్నిసార్లు ఎందుకు అంటున్నాను అంటే అది మీ సొంతం అయిపోవాలి. మళ్ళీ ఏంటండి వ్యావృత్తం అంటే అనువృత్తం అంటే అని రావాకండి. అందుకు ఎన్నిసార్లు పలుకుతున్నా ఆ పదాన్ని. ఎందుకు? చెప్పిందే చెప్పిందే అంటే పునరుక్తి దోషం వేదాంతంలో ఉండదు. ఇంకో సబ్జెక్ట్లో అయితే పునరుక్తి దోషం అట్లా చెప్పకూడదు. సాంప్రదాయేశ్వరి, ఆమె సావకొడుతుంది అట్లా చెప్పకపోతే కదా. గురుమండల రూపిణి కదా. ఆమె ఏం చెప్తోందంటే అనువృత్తమవుతున్నాయి ఏవి? ఈ దృశ్యాలన్నీ, ఈ నా అనుభవాలన్నీ కూడా అనువృత్తం అయిపోతున్నాయి. స్వప్నస్థితిలో ఏమైందంటే అసలు ఇంద్రియాలే లేవు. ఇంద్రియాలే లేవంటే ఇంద్రియ జ్ఞానమే నాకు లేకుండా పోయింది. ఎక్కడ? సుషుప్తిలో నాకు ఇంద్రియ జ్ఞానం లేదు, అందువల్ల నాకు ఏమీ అనుభవం లేదు. అక్కడ ఏమీ లేదు అని మాట్లాడుతున్నావే నువ్వు, నాకు ఏమీ లేదని ఎట్లా చెప్తున్నావు? ఇంద్రియ జ్ఞానం లేదు. ఇంద్రియ జ్ఞానం ఏమైపోయింది? లయమైపోయింది. అందుకని నిత్య ప్రళయం. నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు మళ్ళీ తెల్లవారి పుడుతున్నావు కదా, ఈ పనులన్నీ చేస్తున్నావు. మళ్ళీ నువ్వు నిద్రపోయినప్పుడు నీ జ్ఞానం అంతా చచ్చిపోతున్నది. లయం అవడం అంటే ఏమిటరా? దాంట్లో లయమైంది. కాసుల పేరు ఏమైంది? బంగారంలో కలిసిపోయింది. మళ్ళీ కావాలంటే కాసుల పేరు వస్తుంది, మళ్ళీ కావాలంటే గాజు వస్తుంది. అంటే అందులో నుంచి ఎందుకని వస్తుంది అంటే అక్కడ మూల కారణం ఉంది. నాకు మళ్ళీ అది రావటం లేదండి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఒకసారి ప్రళయమైంది కదా, నిత్య ప్రళయం కదా, అన్నీ పోయినాయి కదా, తిరిగి మళ్ళీ నాకు అవి రావటం లేదు కదా అని అంటున్నావు. ఇక్కడ వేరే వేరే వస్తున్నాయి. ఎక్కడ వేరే వేరే వస్తున్నాయి? కాసుల పేరు కరిగితే కాసుల పేరు అయినా వస్తుంది, గాజు అయినా వస్తుంది. నిద్రలో నీ ఇంద్రియాలు కరిగిపోయినాయి కదా, దాంట్లో దేంట్లో? ఆ సుషుప్తిలో కరిగిపోయి రేపు లేచిన తర్వాత మళ్ళీ నా కళ్ళే వస్తున్నాయి అంటే కాసుల పేరు మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటికి వస్తుంది. కాసుల పేరైనా గాజులాగా వస్తుందని చెప్తున్నా. అట్లా కావటంలే. ఏమిటి? నా అనుభవంలో ఏం కావటం లేదు. నేను నిద్రపోయిన తర్వాత నా కళ్ళు పనిచేయటం లేదు, నా చెవులు పనిచేయటం లేదు. నేను తెల్లవారు లేచిన తర్వాత సేమ్ నా కళ్ళు మళ్ళీ మామూలుగా పనిచేస్తున్నాయి. నిన్న నా విజన్ ఎట్లుందో
సేమ్ విజన్ ఇవాళ కూడా ఉంది. మీరేమంటున్నారు? కాసుల పేరు లయమైంది, కావాలంటే కాసుల పేరు వస్తుంది, లేకపోతే గాజు వస్తుంది అంటున్నారు. అంటే ఐదర్ దిస్ ఆర్ దట్. అట్లా రావట్లే నాకు. నా కళ్ళు మళ్ళీ నా ఇంద్రియ జ్ఞానం నాకు అదే వస్తోంది. జాగ్రత్తగా వినండి. అది నిజమేనా కాదా? అయితే మనం గమనించాలి. గమనించే జ్ఞానం అంటే ఇప్పుడు మనకున్న మనం అందరం చేస్తున్న సంసారాలు చేస్తున్నటువంటి జ్ఞానం విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానం ఇంద్రియ జ్ఞానమే, దాంతోనే మనం పనిచేస్తున్నాం. బుద్ధితో వచ్చే జ్ఞానం పనిచేయటంలే. మన జ్ఞానం మనస్సుతో చేసేంత వరకే వెళుతోంది. మనందరి జ్ఞానం అదే. వెనక కొంచెం బుద్ధి దగ్గరికి వెళితే ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది కదా. ఆనందధామంలో ఉన్న వాళ్ళకి బుద్ధితో జ్ఞానం పనిచేస్తుంది. కానీ ఇప్పుడే మళ్ళీ ఇంటికి వెళ్ళాక కాదు, ఇంటికి వెళ్ళాక సాధకుడికి చేస్తుంది. అందుకని బుద్ధితో ఎవడి జ్ఞానం అయితే పనిచేస్తుందో వాడికి సూర్యకాంతి అని పేరు. సూర్యకాంతి. అహర్నాథో హిమాంశు పుమాన్ అంటాడు. అహర్నాథో దక్షిణామూర్తి. అహర్నాథుడంటే పగలు కలిగించేవాడు. పగలు కలిగించేవాడు ప్రభాకరుడు. ఎవడు వాడు? సూర్య భగవానుడు. అంటే సూర్య భగవానుడి వెలుగులో నీకు వస్తువులన్నీ ఎంత బాగా కనిపిస్తాయో అంత బాగా నీ బుద్ధిలో చేరిన జ్ఞానంలో కనిపిస్తాయి. హిమాంశు అంటే చంద్రుడు. చంద్రుడి వెన్నెలలో ఎంత స్పష్టంగా స్పష్టం అస్పష్టం స్పష్టాస్పష్టం. చంద్రుడి వెలుగులో నీకు వస్తువులు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో అంత స్పష్టంగా స్వప్నంలో కనిపిస్తాయి. దీన్ని జాగృతిలో చెప్పాం, అది స్వప్నంలో చెబుతున్నాం కదా. ఇంకా సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికీ జ్ఞానం అసలు లయమైపోయింది. నిత్య ప్రళయంలో జ్ఞానం లయమైంది. లయమైతే ఏముంది అంటే ప్రజ్ఞాన ఘనం ఉండాలి. జ్ఞానం ఎందులో లయమవుతుంది? ఎందుకని నా జ్ఞానం లయమైంది అంటే విశేష జ్ఞానం నాది, సామాన్య జ్ఞానం కాదు. సామాన్య జ్ఞానం సముద్రమైతే విశేష జ్ఞానం నది. సముద్రానికి నదికి నీకు తేడా లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది, అది నది కూడా చాలా పెద్దది. కాలువ కంటే నది పెద్దదే కదా కదా. కానీ సముద్రం కంటే చిన్నది. అట్లా ఇదొక నది, ఇదొక నది, ఇదొక నది, ఇదొక నది. ఎందుకని? వీళ్ళందరూ విశేషాలు, వీళ్ళందరూ విశేషాలు. ఈ విశేషాలైనవి సామాన్యంలో లయం కావాలి. ఎందుకంటే నీకు నిద్ర పట్టినా నువ్వు ప్రజ్ఞ. అందుకే గాఢ సుషుప్తిలో ఎవడుంటాడో వాడు పరమాత్మలో ఉన్నట్టు అంటారు. ఎక్కడన్నారండి అంటే చిన్నపిల్లలు నిద్రపోతుంటే పెద్దవాళ్ళు మాట్లాడతాయి, అరవ్వాకురా వాడు పరమాత్మలో ఉన్నాడు అంటారు. శబ్దం చేయవాకురా, ఆ పిల్లవాడు ఎందులో ఉన్నాడు? పరమాత్మలో ఉన్నాడు. అందులో నుంచి బయటికి రావడం కష్టం. మనం ఏమంటామంటే నేను గాఢ నిద్రలో ఉన్నాను అంటాం. నీ గాఢ నిద్రకి వాడి పరమాత్మకి తేడా చెప్తా. ఇప్పుడు వినండి, అన్నీ చాలా పెద్దదమ్మా. ఇది ప్రతి పాయింట్లో అసలు రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి పిహెచ్డి చేసే సబ్జెక్టులే. ఇన్ని పిహెచ్డీలు రాసుకోవచ్చు. మనకు రాసే ఓపిక ఉండాలి. కానీ గాఢ సుషుప్తిలో పరమాత్మలో లయమవుతున్నావు నువ్వు. ఎందుకని అంటే నీకు నిద్ర పట్టినా సేమ్ హాయ్, వీడికి నిద్ర పట్టినా సేమ్ హాయ్. లేదండి వాడి నిద్ర కాలం బాగలేదు, వీడి నిద్ర చాలా బాగుంది కాదు. ఒక పేషెంట్కి నిద్ర పట్టినా సేమ్, ఒక ఆవుకి కుక్కకి పందికి నిద్ర పట్టినా సేమ్. అందుకని ప్రతి ఒక్కడు నిద్రలోకి ఎందుకు పోతున్నాడు? హాయిగా ఉండడం కోసం. ప్రతి ఒక్కడు నేను నిద్రపోవాలబ్బా, ఒక 24 గంటలు అయ్యేటప్పటికీ అమ్మో ఇంకా నేను నిద్రపోతే బతకలేను, నిద్రపోవాలి. ఎందుకు పోతున్నావు? నువ్వు పరమాత్మలో హాయిని సంపాదించుకుని మళ్ళీ వస్తావు, మళ్ళీ ఎనర్జీ తీసుకుని వస్తావు. ఎనర్జీ తీసుకోవడానికి
ఎనర్జీ తీసుకో చాలా బాగుంటుందర్రా. నాకైతే చాలా ఇష్టమైన పాఠం అమ్మ, నాకు ఇష్టమైన సబ్జెక్టు. అందుకే నేను చెప్తూ ఉండగానే నాకు ఎంత హాయిగా ఉంటుందో. పరమాత్మలోకి ఎందుకు వెళుతున్నాడు వీడంటే, వీడు కదా జీవుడు, ఇది ఉపాధి మర్చిపోవాకండి. వీడు జీవుడు, ప్రతి నిత్యం వీడు ఈ శరీరంలో పని చేస్తూనే ఇందులో నుంచి శక్తి తీసుకుంటూ ఉంటాడు. అందుకని నిద్రపోయిన వాడికి సుఖం ఉంటుంది. ఆ శక్తిని ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అంటే ఈ ఇంద్రియాలతో ఖర్చు పెట్టేస్తున్నాడు. రాత్రి వీడంతా తీసుకున్న శక్తిని తెల్లవారిన తర్వాత ఇది ఖర్చు అయిపోతోంది. ఖర్చు అయిందనడానికి నీకేమిటి ఉదాహరణ అంటే, అబ్బా నేను చాలా టైర్డ్ అయిపోయినాను. ఎందుకు టైర్డ్ అయినావు? ఏమి రోగం వచ్చింది కదా. మరి నీ టైర్డ్ సమయం ఎట్లా పోవాలి? నిద్రపోతే పోతుంది. అబ్బా నాకు ఇంకా రెస్ట్ కావాలరా, నిద్రపోవాలి. రెస్ట్ అంటే ఇప్పుడు అన్రెస్ట్ ఏమైంది? అన్రెస్ట్ నీ ఇంద్రియాలతో నువ్వు రోజు కాస్త కాస్త శక్తి ఖర్చు పెట్టేస్తున్నావు. నేను ఎక్కడ ఖర్చు పెట్టాను? మరి నేను గంటన్నర పాఠం చెప్తే నా శక్తి ఖర్చు అవ్వట్లేదా? ఖర్చు అవుతోంది. ఇంద్రియాలతో నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఖర్చు పెడుతుంటే నీకు సుఖం లేదు. అక్కడ వెళ్ళి మళ్ళీ సంపాదించుకోవడానికి పోతున్నావు. ఈ పాయింట్ని మా గురుదేవులు మాకు ఎట్లా చెప్పారో తెలుసునా? చాలా బాగా చెప్పారమ్మా. అసలు అటువంటి మహానుభావుడు ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా సామాన్యుడు కాదే ఆయన. ఈరోజు కూడా ఆయనే చెప్తారు. ఈ పాయింట్ని మాకు ఎట్లా చెప్పారంటే, కర్నూలులో నువ్వు అమ్మ చాలా డబ్బు సంపాదించుకున్నావు. కర్నూలులోనే కదా నాకు జీతం వస్తుంది. 1వ తారీఖు జీతం వచ్చేది కర్నూలులో, ఎందుకంటే కాలేజీలో పనిచేస్తే జీతం వస్తుంది. పనిచేసింది మళ్ళీ నా ఇంద్రియాలే పనిచేశాయి. నా ఇంద్రియాలే డబ్బు సంపాదించాయి. అవి పని చేయకపోతే డబ్బులు రావు కదా. డబ్బులు సంపాదించాయి, అవి ఖర్చు పెట్టుకుంటున్నాయి, దాంతో కర్మలు చేస్తున్నాయి. మధ్య నేను చేశాను అని నువ్వు నీ మీద వేసుకుంటున్నావే కర్తృత్వం. నువ్వేం చేసావు అంటే నువ్వెవరో నీకు తెలియదు కాబట్టి ఇది నేను అనుకుంటున్నావు. కాబట్టి నేను భానుమతిని, నేను కాలేజీకి వెళ్ళాను, నేను ఎంఏ చదువుకున్నాను కాబట్టి నాకు లెక్చరర్ పోస్ట్ ఇచ్చారు, అందుకని నేను పాఠాలు చెప్పగలుగుతున్నాను. నేను పాఠాలు చెబుతున్నా కాబట్టి 1వ తారీఖు నాడు వాడు ఆఫీసులో నన్ను పిలిచి నాకు జీతం ఇస్తున్నాడు. నాకు జీతం ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ నేనేం చేశాను ఆ జీతంతో? ఈ ఇంద్రియాలే పోషించడానికి మింగుతున్నాను. నిజమా అబద్ధమా? మరి నేను కర్తని అంటున్నావేమిటి? నువ్వు కర్మ చేస్తున్నావు. సరే, అది ఇంకొక చాప్టర్. మీకు అన్ని పాయింట్స్ మీ దగ్గర పెడుతున్నా చూడండి. కర్నూలులో నేను జాబ్ చేస్తున్నాను. కర్నూలులో నాకు డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులన్నీ మూట కట్టుకొని నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ మంచి స్టార్ హోటల్లో దిగాను నేను కదా. అక్కడ బాగా తినడానికి నాకు అన్ని సౌకర్యాలు వాడు బాగా ఇచ్చాడు. ఇప్పటి వరకు నేను ఈ డబ్బులు ఖర్చు పెట్టినంత వరకు, ఎప్పుడు నేను ఈ డబ్బులు అయిపోతున్నాయో నా దగ్గర రేపు అయిపోతాయి. ఇవాళ వరకు వాడికి డబ్బులు కట్టా. రేపు మాకు వెంకటేష్ పంపిస్తాడురా, అక్కడికి ఫోన్పే చేస్తాడు, నేను రేపు ఉంటాను, రేపు కడతాను అని అన్నాను అనుకోండి, వాడు ఒప్పుకోడు. రేపు డబ్బులు నిన్నటిదాకా కట్టాను నేను, రేపు కడతానంటే వాడు ఒప్పుకోడు. నా పెట్టే బేడా తీసి బయట పంపించేస్తాడు. హోటల్ బయట ఉండు, రేపు మీ వాడు పంపించిన తర్వాత మళ్ళీ లోపలికి రా అంటాడా అనడా? అంటాడు. అంటే నాకు అక్కడ డబ్బులు అయిపోతే వాడు పెట్టే బేడా బయట పారేస్తే ఊహించుకోండారా కాసేపు. ఊహ తప్పు లేదు, యాక్చువల్గా ఆ పని చేయవాకండి, అది తప్పు. నేను మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలంటే, ఇది మా గురుదేవులు మాకు చెప్పింది, మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నేను ఢిల్లీలో నాకు సంపాదించడానికి వీల్లేదు, నేను మళ్ళీ కర్నూలే రావాలి. అంటే నేను ఎక్కడ డబ్బు సంపాదించగలనో అక్కడికి రావాలి. ఆ సంపాదించగలిగిన శక్తిని నేను అక్కడ సంపాదించుకోవచ్చు. ఢిల్లీలో నా శక్తి ఏం పోదు కదా. నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళి
మళ్ళీ ఇక్కడికే వస్తున్నావంటే అక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి ఎనర్జీని ఇక్కడ మళ్ళీ ఖర్చు పెట్టడానికి వస్తున్నావు. అవునా? అర్థమైందా? ఏమర్థమైంది? నిద్ర ఎందుకు పోతున్నాడు మనిషి? తన శక్తిని ఇక్కడంతా కోల్పోతున్నాడు. మళ్ళీ శక్తి సంపాదించుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి కదా. ఇదే పాయింట్ని మళ్ళీ మీకు ఇంకో రకంగా చెప్తా చూడండి కదా. పుణ్యమంతా సంపాదించుకున్నావు, ఆ పుణ్యం అనుభవించడానికి స్వర్గానికో పాపం సంపాదించుకున్న నరకానికో పోయినాం, అక్కడంతా ఖర్చు చేసాం. ఇప్పుడు స్వర్గ నరకాలు నీకు జగత్తు లాంటివి. జాగ్రత్తగా విను. పుణ్యం అంతా సంపాదించుకున్నావు కదా. ఇక్కడ పుణ్యం సంపాదించుకుని ఎక్కడికి వెళ్ళావు? స్వర్గానికి వెళ్ళావు కదా. ఆ స్వర్గంలో నీ పుణ్యం అయిపోయిన తర్వాత అంటే నా దగ్గర డబ్బులు ఎన్ని ఉంటే ఢిల్లీలో నా అన్నాళ్ళు హోటల్లో ఉంచుతాడు. హోటల్లో నాకు అన్ని రకాల సౌఖ్యాలు కలిగిస్తున్నాడు వాడు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వర్గంలో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎందుకు మర్త్యలోకానికి విసిరి పారేస్తాడ? విసిరి పారేస్తాడంటే హోటల్లో నా పెట్టే బేడ పారేస్తాడు. హోటల్లో రేపిస్తారా మళ్ళీ సంపాదించి మా వెంకటేష్ పంపిస్తాడు నాకు డబ్బులు ఉన్నాయిరా నాకు అంటే కూడా ఇక్కడ ఉన్న డబ్బులే నాకు కావాలి. స్వర్గంలో ఆ ఇంద్రుడు గారు ఏమంటారంటే మన్ని నీ పుణ్యం ఇక్కడ క్షీణే పుణ్యే, నువ్వు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఒక్క పాయింట్ని ఆ తండ్రి ఎలా చెప్పారో చూడండి. నువ్వు తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఏం మళ్ళీ సంపాదించుకోవాలంటే వెళ్ళు. ఒక రోజు ఒక క్షణం ఉంటారంట, ఎప్పుడు అయిపోతాయో. ఇంకా మనకన్నా వాడు బ్యాంక్ వాడు చెప్తాడు నీ డబ్బులు అయిపోతున్నాయి, నీ డబ్బులు ఇంకా లేవు, నీ బ్యాలెన్స్ ఇంత అని వాడు ప్రతిసారి మనకు స్టేట్మెంట్ ఇస్తుంటాడు. చెక్కులు రాసి ఎక్కడ పంపిస్తావు అని వాడికి భయం, అందుకే స్టేట్మెంట్ ముందే ఇస్తాడు. ఈ దుంపలేగా చెక్కులు రాసి పంపవాకు, ఇక్కడ ఏం లేవు, మళ్ళీ బౌన్స్ అయితే ఏడుస్తావు అని. అక్కడ ఎవడు చెక్కులు రాసి పంపించాడు, ఎందుకంటే ఏ బ్యాంకు లేదు. అందుకని వాడేం చేస్తాడు? క్షీణే పుణ్యే, పుణ్యం అయిపోగానే మర్త్యలోకం విసిరి, నిన్ను విసిరి పారేస్తాడు మర్త్యలోకంలోకి. మర్త్యలోకం అంటే మనుష్యులు నివసించే లోకం, మనుష్యులు మృతి చెందేవాడు ఉండే లోకం. మర్త్యలోకం అంటే అర్థం తెలుసునా? మృతి చెందేవాడు ఉండే లోకం. ఇది మనం మృతి చెందేవాళ్ళం, మనం ఉండే లోకం మర్త్యలోకం. అది దివి, దేవతల లోకం, ప్రకాశమానమైన వాడు ఉండే లోకం. దివ్యతి అంటే ప్రకాశించడం కదా, వాళ్ళు ఉండేటువంటి చోటు అది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సుషుప్తిలో నీ శక్తిని అంతా సంపాదించుకున్నావో తిరిగి శక్తిని ఖర్చు పెట్టడానికి నువ్వు అక్కడ సంపాదించుకొస్తున్నావు. సంపాదించుకొస్తున్నానని మీరెట్లా చెప్తున్నారండి? నా బ్యాంక్ బ్యాలెన్స్ నాది ఎన్నన్నా మీకు ఏం పుస్తకం రా మనకి పాస్బుక్ మీకేమన్నా ఇచ్చాడా? మా అందరి పాస్బుక్ మీ దగ్గర ఉందా? మీ పాస్బుక్ నా దగ్గర అక్కర్లేమ్మా. నిద్ర లేవగానే మీకు అబ్బా హాయిగా ఉందిరా, ఇప్పుడు ఏ పనన్నా చేయగలను. ఇందాక నిద్రపోయే ముందరా నువ్వేం చెయ్యలేవు. మరి నిద్రలో నువ్వేమన్నా తిన్నావా? మరి ఎక్కడి నుంచి శక్తి? హార్లిక్స్ తాగావా? లేక సెలైన్ ఎక్కించుకున్నావా? ఎట్లా నీకు ఎనర్జీ వచ్చిందిరా? అంటే నిజమైన ఎనర్జీ అక్కడే వస్తున్నది. అర్థమైందా? నిన్న నన్ను ఒక పిల్లవాడు అడిగాడు, అమ్మ మీరు విత్తనంలో వేస్తే, సైంటిఫిక్గా చెప్పాలి కదా, మీరు విత్తనం వేస్తే, వేప విత్తనం వేసాను, పొట్ట విత్తనం వేసాను, పొట్లకాయే కాస్తోంది కదా, వేప విత్తనం వేస్తే వేప చెట్టే మొలుస్తోంది, ఇంకో చెట్టు మొలవట్లే, మామిడి టెంక పెడితే మామిడికాయే కాస్తోంది, దాని ఆర్ఎన్ఏ డిఎన్ఏ వల్ల కదా అది వస్తోంది. ఏనాయన మరి మీరు భూమిలో నుంచి తీసుకుంది అని అంటున్నారే, భూమిలో నుంచి ఏం తీసుకుంది, ఎట్లా తీసుకుంటుంది? భూమిలో ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉందా? మంచి ప్రశ్న అడిగాడు. నిజమే కదా, భూమిలో ఆర్ఎన్ఏ డిఎన్ఏ లేవు.
నీకు నిద్రలో నీ కళ్ళతో వచ్చే జ్ఞానం, నీ చెవితో వచ్చే జ్ఞానం, నీ ముక్కుతో వచ్చే జ్ఞానం, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని ఇవన్నీ అలసిపోయి కదా నువ్వు లోపలికి పోయినావు. ఎక్కడికి పోయినాను? నిద్రలోకి. ఆ నిద్రలో మళ్ళీ నేను ఈ అన్ని శక్తులు పుంజుకుని వస్తున్నానే. ఆ నిద్రలో ఒక్కొక్క కంటికి ఇచ్చే శక్తి, చెవికి ఇచ్చే శక్తి, ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏలు విడిగా వచ్చినాయా? రాలే. మరి ఏ శక్తి వచ్చింది? ఏ ఇంద్రియ జ్ఞానం అంటే కంటికి చూచే శక్తి, ఆ శక్తిని పెంచే శక్తి ఎక్కడుంది? నీ వేపలో ఏదైతే ఉందో దాన్ని పెంచగలిగిన శక్తి భూమిలో ఉంది. అది నిద్రపోయినప్పుడు కాదు, దానికి నిద్రక్కర్లే. భూమిలో నుంచి అది ఆ శక్తినే తీసుకుంటోంది. అంటే ఒక శక్తిని తీసుకుంటోంది, ఆ శక్తి దీన్ని పెంచుతోంది. ఇంకా మీ దగ్గరికి రండి. ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా నీకు అప్లై కావాలి. నీకు అప్లై కాకపోతే నువ్వు నమ్మద్దు. నువ్వు కూర, పప్పు, చారు, వెజిటేరియన్, నాన్ వెజ్ అన్నీ మింగుతున్నావా లేదా? అన్ని రకాలు తింటున్నావు. వాటిల్లో ఒక శక్తి ఉందంటున్నావు కదా. తిండి తినకపోతే శక్తి లేదు. తిండి తినకపోతే నాకు శక్తి లేదు, అందుకని నేను తింటున్నా. నేనంతా తిన్న తర్వాత నా శరీరం, ఇది భూమి క్షేత్రం అని చెప్పాడు భగవద్గీతలో కదా. ఈ క్షేత్రంలో ఏం జరుగుతోందంటే నేను అన్ని రకాల ఎరువులు దీంట్లో పడేశాను. ఈ ఎరువులో ఒక రకమైన శక్తి ఉంది. అంటే అన్నంలో శక్తి ఉంది, కూరలో శక్తి ఉంది, లేకపోతే మనం తినం కదా. వీటన్నిటిలో ఒక శక్తి ఉంది. ఇదంతా నేను నా లోపలికి పంపించేశాను. నా లోపలికి పంపిస్తే అందులో నుంచి నా మెకానిజం ఎట్లా ఉందంటే, నా శరీరంలో ఉండే ఈ మెకానిజం అంటే ఏముందామమ్మా, ఏం శక్తి, నా యంత్రం, నా జీర్ణకోశం, ఇది ఏం చేస్తోందంటే అందులో ఉన్న ఎనర్జీని మాత్రం లాక్కొని, చూడండి మనం తిన్న ఆహారం అంతా పేగుల్లోకి వెళ్ళిపోతుంది, చిన్న పేగుల్లోకి. అక్కడి నుంచి రక్తం లాక్కుంటుంది. ఈ శక్తి ఏదైతే ఉందో అది ఎట్లా అంటే ఒక బ్లాటింగ్ పేపరు, ఇది కూడా మా గురుదేవులే చెప్పారు. ఒక బ్లాటింగ్ పేపరు దాంట్లో పెడితే దాని తాలూకు ఎసెన్స్ అంతా బ్లాట్ చేసుకుంటుంది. ఎవరు? బ్లాటింగ్ పేపరు. ఆ మిగిలిన దాన్ని వదిలేస్తుంది. నా పేగుల్లో అది వదిలేసింది. ఆ ఎనర్జీని మాత్రం లాక్కుంది. అది లాక్కుని ఎలా కన్వర్ట్ చేసిందంటే నాలో స్పెరంలో ఒక పొటెన్సీని కరెక్ట్ చేసింది. నేను స్పెరం తినలేదు, తిన్నానా? తినలే. పొటెన్సీని తినలేదు కదా. వీడి స్పెరంలో ఇంత పొటెన్సీ ఉంది, ఇంత పొటెన్సీ తక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది, వాడికి రీప్రొడక్ట్ చేయాలంటే ఇది సాధ్యం కాదు. ఈ మాటలు డాక్టర్లు చెప్తున్నారు, వింటున్నావా? సైంటిఫిక్గా ఆలోచించు. నువ్వు తిన్నది ఏం తిన్నావు? అన్నమో పప్పో ఉప్పో తిన్నావు. అది ఏదిగా కన్వర్ట్ అయింది? శరీరంలో 7 భాగాలుగా కన్వర్ట్ అవుతుంది. అది దట్ లాస్ట్ వన్ ఈజ్ శుక్రం. ఆ చివరిది అంత మెకానిజం మీ బాడీలో ఉంది, నీ శరీరంలో అంత మెకానిజం ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆర్ఎన్ఏనో డిఎన్ఏ అంటున్నాడు కదా, టెస్ట్ చేస్తున్నాడు కదా, అది తయారు కావడానికి ఏ శక్తి అయితే నీకు ప్రకృతిలో నుంచి వచ్చిందో ఆ శక్తి నీ లోపలికి వచ్చింది. వచ్చి అది ఏం చేసింది? ఆ శక్తినే పెంచింది. దానివల్లే నువ్వు మళ్ళీ నీలాంటి వాడిని ఒకడిని పుట్టించగలుగుతున్నావు. అర్థమైందా? భూమిలోంచి రాలే, నీ ఆర్ఎన్ఏని డిఎన్ఏనే తీసుకుంటోంది. అది ఉన్నది అని అంటున్నావే, ఆ ఉన్నది సత్తు. ఏది ఉంది? స్పర్మ్ ఉన్నది, దాంట్లో పొటెన్సీ ఉన్నది. అవ్యక్తంగా పొటెన్సీ ఉండాలి, అదే అవ్యక్తమైన శక్తి. అర్థమైందా నాయన? తెలుగు లెక్చరర్లే ఇట్లాంటి మాటలన్నీ ఇంత హాయిగా చెప్పగలరు, మిగిలిన వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి రాదు కదా. ఏ పాఠమైనా అవలీలగా చెప్పుకోగలం. అది మా సబ్జెక్టులో ఉన్న గొప్పతనం. అందరూ తెలుగా అంటారు, తెలుగా కాదు, తెలుగే.
నన్ను అంటూ ఉంటారు ఎవరైనా, ఏంటండి మీ గ్రూప్ చాలా తక్కువ గ్రూప్ కదా అంటే, అన్ని ఆర్ట్స్ వాళ్ళని సైన్స్ వాళ్ళు అట్లా ఎగతాళి చేస్తుంటారు, మాదే గ్రేట్ అని కదా. మీరు వస్తువుని డిస్ట్రాక్ట్ చేసి మాట్లాడతారా? పువ్వుని తీసుకొచ్చిస్తే దాన్ని కోసి ముక్కలు చేసి దీంట్లో పెటల్స్ ఉన్నాయి, దీంట్లో ఒక కీల ఉంది, కీలాగ్రం ఉంది, ఏదో అన్నీ, అది దాన్ని పాడి చేసి మీరు చేస్తారు. దాన్ని అట్లాగే ఉంచి మేము దాంట్లో ఏముందో చెప్పలేము. ఆర్ట్స్ గ్రూప్కి సైన్స్ గ్రూప్కి అది తేడా కదా. సైన్స్ వాడు ఒక ఫ్లవర్ను చూస్తే తర్వాత పాపం అది పువ్వు రూపాన్ని కోల్పోతుంది ఏమ్మా. ఆర్ట్స్ వాడు దాన్ని కందనివ్వడు కదా. ఎంత చేస్తాడంటే, ఒక తోటమాలి, తోట అంటే చాలా ఇష్టం తోటమాలికి, అందుకని ఆ పువ్వుని కోసేటప్పుడు ఎక్కడ ఆ చెట్టు కందుతుందో, చెట్టుకి బాధ కలగకూడదు, పువ్వుకి బాధ కలగకూడదు, చాలా జాగ్రత్తగా పువ్వుని తెంపుతాడు. సరే, నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. నిన్న ఒక పిల్లవాడు అడిగాడు అన్నాను, వాడి క్వశ్చన్కి ఆన్సరు అందరికీ సభాముఖంగా చెబితే అందరికీ తెలుస్తుంది. కొత్తగా అవి సృష్టించబడవు. ఎనర్జీ రూపంగా తీసుకోదు. ఎనర్జీని పెంచే శక్తి ఏది ఉందో అది ఉంది భూమిలో, అది తీసుకుంటుంది. ఈ ప్రతిదీ కూడా అమ్మ హేతువాదం దృష్టాంతం అన్నప్పుడు సైంటిఫిక్గా ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది భగవద్గీత. నీకు సైన్స్ రాకపోతే నీ కర్మ కదా. దృష్టాంతం నీకు తెలిసినటువంటి విషయంతో చెప్పినప్పుడు నీకు అది సింక్ అవుతుంది లోపలికి. నీకు తెలిసిన ఇంట్లో మామూలుగా నువ్వు మాట్లాడుకుంటున్న జరుగుతున్నటువంటి దాంతోనే ఇది రావాలి నీకు. సుషుప్తిలో ఏమైందన్నో వాడు వెంటనే చీకటి ఉంటుంది అనేటప్పటికి నేను ఒప్పుకోలే. చీకటే ఉంటుంది, బట్ చీకటి దేనివల్ల ఉంది అనేది నేను అది ఇప్పుడు అర్థమైందా. ఇక్కడ గంట అయిపోయింది. చాలా కష్టం రా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకున్నప్పుడు కష్టం. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పుకుపోతాను అంటే ఏం లాభం, దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఏమి అనువృత్తం అవుతున్నాయి. నిద్రలో ఎందుకు మనకు హాయిగా ఉంటుంది? ఇంద్రియ జ్ఞానం లేదు. మరి నిద్రలో చీకటి ఎందుకు కనపడింది అంటే నువ్వు పరమాత్మలో లయమైనావు. నిద్రలో ప్రజ్ఞాన ఘనం నీ దగ్గర ఉండాలి. ఆ ఘనంలోకే వెళ్ళావు, నువ్వు మళ్ళీ వచ్చావు అంటే నిన్నటి నువ్వు వేరు, ఇవాల్టి నీవు వేరు కాదండి. నేను నిన్న పడుకుని నిద్రపోయినాను, ఏ బట్టలు కట్టుకుని నిద్రపోయినానో ఆ బట్టలతోనే నేను లేచా కదండి. మధ్యలో నేను ఇంకా వేరే బట్టలు కట్టుకొచ్చానా? కల్లో పెళ్ళికి పోతే పెళ్ళిలో ఇంకో బట్టలు కట్టుకొచ్చాను, కానీ నేను వెళ్ళుకోవచ్చేపటికి సేమ్ అట్లాగే ఉన్నాను కదా, నాకు వేరే లేదు కదా. అది కదా మీకు ఇప్పుడు చెప్తానన్నాను, అదే కదా చెప్తా అన్నాను. నువ్వు అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు బుద్ధితో ఉన్న జ్ఞానంతో పనిచేయటం లేదు. నువ్వు అదే అమ్మా విశేష జ్ఞానమే. విశేష జ్ఞానం కూడా మనసులో ఉన్న జ్ఞానం వేరు, బుద్ధిలో ఉన్న జ్ఞానం వేరు కదా. ఇది 50% దీంట్లో జ్ఞానం, దాంట్లో 75% జ్ఞానం బుద్ధిలో. నీకు ఫిలసాఫికల్గా వస్తే 100%. అందుకే ఒక ఫిలాసఫరు 100% వాడి ఎనర్జీని ఉపయోగిస్తున్నాడు. వాడి ఎనర్జీ అంటే వాడి జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు. ఒక ఫిలాసఫర్, సైంటిస్టు 75% ఉపయోగిస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ లౌకిక జ్ఞానం అంటాం దాన్ని. లౌకిక జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో ఎట్లా బతకాలో, ఎవరిని బురిడి కొట్టాలో, ఏం మోసం చేయాలో, ఏం కల్తీ చేయాలో, ఈ జ్ఞానం మెంటల్ మనస్సు వరకే సరిపోతుంది. వాడు 50%. ఇంకా ఏం లేకుండా కుస్తీలు పట్టేవాడు, వాడికి మనసు కూడా పనిచేయదు. కుస్తీలు బట్టి కదా, స్పోర్ట్స్ మ్యాన్ కదా, వాడికి మనసు అక్కర్లే, వాడికి శరీర బలం ఉంటే చాలు. వాడు 25% ఉపయోగిస్తున్నాడు. లేమ్యాను ఒక పనికి మాలిన వాడు ఉంటాడే, వాడు 10% కూడా వాడుకోడు వాడి ఎనర్జీ. చివరికి ఎనర్జీ అంటే బాడీ ఎనర్జీ కాదు,
వాడి శక్తిని శ్మశానంలో తగలబెట్టేటప్పుడు ఈ మొత్తం తగలబడిపోతుంది. ఎందుకు అంటే వీడేడి వీడు మాటకు ముందు పోవాకురా, నువ్వు తప్పించకపోతే చాలా కష్టం. జీవుని గురించి ఇంత చెప్తున్నాను, నువ్వు మాయమైపోతావా మాటకు ముందు. కూర్చోవు నా నోరు మూసుకొని కదా. వీడికి ఈ జ్ఞానం ఉంది కదమ్మా, ఈ జ్ఞానం కాదు, ఈ జ్ఞానం. నిద్రలో నువ్వు దీంట్లోకే వెళుతున్నావు, ఇది వేరే ఇది వేరే లేదు, నీ దగ్గర ఉంది. నిన్ననే చెప్పా కదా, నేను విశేషాన్ని సామాన్యంలోకి తీసుకెళ్తా. విశేషం అన్నప్పుడు అస్థిభాతి, సామాన్యంలోకి వెళితే సచ్చిత్తులు. నిన్న సచ్చిత్తులు ఎవరో తెలియలేదన్నాడు ఒక అబ్బాయి గారు. 1-4 సార్లు వింటే తెలుస్తుందిరా, ఒకసారి ఎట్లా తెలుస్తుందమ్మా, ఇది బ్రహ్మ విద్య కదా. ఈ జ్ఞానము దీంట్లో నీ 24 తత్వాలు ఉన్నాయి. ఈ 24 ఈ శక్తి వస్తోంది కదా. ఇది నువ్వు ఉపయోగించకపోయినా ఉపయోగించినా దీంట్లోనే ఉంటుంది. ఇది చచ్చిపోయిన తర్వాత పాము కుబుసాన్ని వదిలితే ఎట్లా వదులుతుందో అట్లా వదులుతోంది నీ శరీరాన్ని. శరీరంలోనే ఈ భాగాలన్నీ ఉన్నాయి. నేను మనం చెప్పుకున్న మెషినరీ అంతా దీన్ని తగలబెడుతున్నాడు. అంటే ఈ జ్ఞానం దీన్ని తీసుకుని ఉపయోగించుకున్న జ్ఞానం అది ఉపయోగించుకోకుండా ఉంటే ఏమన్నా దీనికి మిగిలిందా, ఇది సేవ్ చేసుకుందా కదా. ఒకడు 10% సేవ్ చేసి ఖర్చు పెట్టాడు, ఒకడు 25% ఖర్చు పెట్టాడు, ఒకడు 50% ఖర్చు పెట్టాడు, ఒకడు 75% ఖర్చు పెట్టాడు, 100% ఖర్చు పెట్టాడు. రామకృష్ణ పరమహంస, రామనాథం గారు లాంటి వాళ్ళు ఎవడో ఉంటాడు, 1 or 2. అందుకే భగవద్గీత ఈ మాట ఏమండి మీరు చెప్తున్నారా, మీ గురువుగారి మీద ఉండే గౌరవం కొద్దీ కాదు నాయన. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే. వేల కొలది మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే దీనికోసం ప్రయత్నిస్తాడు. మనుష్యాణం సహస్రేషు, భగవద్గీత ఏమర్థమైంది, ఎన్నిసార్లు చదివితే ఏమిటి ప్రయోజనం. కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి, అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళలో కూడా. సిద్ధానాం కశ్చిత్, మళ్ళీ కశ్చిత్ అన్నాడు. ప్రయత్నం చేసిన వాళ్ళల్లో కూడా ఎవడో ఒకడికి మాత్రమే ఇది దొరుకుతుంది. ఎంత పర్సంటేజ్ దొరుకుతుంది అంటున్నాడు. సహస్రేషు, కోట్ల కొలది మందిలో ఎవడో కొంతమందికి మాత్రమే ఈ అవకాశం. అంతవరకు ఎందుకర్రా, మన కర్నూలులో ఎంత జనాభా ఉంది, ఆ జనాభాలో ఎంతమంది ఆనందధామానికి వస్తున్నారు, ఆనందధామానికి వచ్చిన వాళ్ళల్లో ఎంతమందికి జ్ఞానం కలుగుతోంది కదా. కశ్చిత్ అన్నాడు. ఒకానొకడికి మాత్రమే, ఎవడో ఒకడికి మాత్రమే ఇది లభ్యమవుతోంది. ఎందుకండి, జ్ఞానం అందరికీ విశేష జ్ఞానం సమానమని మీరే చెప్పారు, సామాన్య జ్ఞానం కూడా సమానమేనని మీరే చెప్పారు. ఎందుకండి కశ్చిత్ అని ఆ కృష్ణుడికి ఏమన్నా ఫేవరెటిజం అదేంటండి, కొంతమంది మీద చాలా ప్రేమ, కొంతమంది అంటే చాలా ఇష్టం కాదురా నాయన. నా భక్తులు 4 రకాలుగా ఉన్నారా, అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని చ భరతర్షభ. ఆ 4 ఈ 3 విడిచి పారేశారా, ఈ ఒక్కడినే పెట్టుకున్నారా, ఈ ఒక్కడిని కశ్చిత్ అంటున్నారా. నా భగవద్గీత గీతార్థి అని ఎవరో చెప్పారు. గీత మీరు అర్థులే కాదు అసలు. ఆ గీత నువ్వెన్నిసార్లు చదివినా అది నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, నీ బుద్ధి దాన్ని రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు. అర్థమైందా? భగవద్గీత కొటేషన్ ఇవ్వకుండా ఏ మాట మాట్లాడడానికి వీల్లేదు. తప్పు ఏమన్నా మాట్లాడితే అందులో ఉందా అని అడుగుతాడు. అందులో లేనిది ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు, పరమాత్మలో కూడా ఉండడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉండకూడదు, పరమాత్మలో ఉండకూడదు. ఇప్పుడు ఈ జ్ఞానం నేను నిద్రపోతున్నప్పుడు నేను లేచిన తర్వాత నాకు సేమ్ జ్ఞానమే ఉంటుంది కదా. ఆ పాయింట్ కదా ఇవాళ డెవలప్ చేస్తా అన్నాను. నువ్వు గమనించలేకుండా ఉన్నావురా నాయన.
ఏది మారుతున్నదో నువ్వు కనుక్కోలేకపోతున్నావు. ఎప్పుడు నీ జాగ్రత్త అవస్థలోనే. నా జాగ్రత్త అవస్థలో ఏమిటండి నాకంటే, నీవు పుట్టినప్పుడు, అందరూ పుట్టినప్పుడు చిన్నప్పటి ఫోటో చూసుకోండి, ఎంతున్నావు నువ్వు? చిన్న పాపాయి కదా. కొన్ని సంవత్సరాల కాలం గడిచేటప్పటికి నువ్వు మళ్ళా గౌని ఏజ్ వచ్చావు, లంగా జాకెట్ ఏజ్ వచ్చావు, బయట వేసుకుంటే ఏజ్ వచ్చావు, చీర కట్టుకున్నావు, ఇప్పుడు పెద్ద ప్రౌఢమైపోయినావు. నువ్వు పెరిగావా పెరగలేదా? ఎప్పుడు పెరిగావురా? ఏ రోజు నువ్వు పెరిగావు నువ్వు నాకు కొంచెం చెప్పు కదా. మనం ఇంకా చూడండి, ఒక నెల పిల్లవాడిని మీరు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి చూసిరండి. మా గురుదేవులు చూసిరమంటే మేము వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. పుట్టిన పిల్లవాడు 10 రోజుల లోపల పిల్లవాడు, వాడిని వాళ్ళు ఆ అమ్మ నాన్న మనకు తెలుస్తారు కదా. ఆ పిల్లవాడిని మనం చూడటానికి పోయినామంటే ఒక నెల తర్వాత, ఒక 4 నెలల తర్వాత మళ్ళీ సేమ్ పిల్లవాడిని మళ్ళీ చూసిరండి. వాడు ఎంత పెరిగి ఉంటాడు? వాళ్ళ అమ్మని అడగండి, ఏం పెరగలేదండి, మా వాడు అప్పుడు ఇట్లాగే ఉన్నాడు, ఇప్పుడు అట్లాగే ఉన్నాడు అంటాడు. మరి వాళ్ళ అమ్మకి అట్లాగే ఉండడం ఏమిటి, మీకు వాడు పెరిగినట్టుగా కనపడడం ఏమిటి? ఎట్లా కనపడ్డాడు? వాడు పెరగలేదా? ఆ పెరుగుని ప్రతిరోజు చూసేవాడు గుర్తించలేడు కదా. కొంతకాలం ఇచ్చి చూసిన వాడు గుర్తించగలడు. ఇంకా చెప్తున్నాడు, నేను ఇక్కడ రాసుకున్నా కూడా మళ్ళీ నేను మర్చిపోతానేమో మీకు చెప్పడం అని మర్చిపోయినా. ఆ మార్పు ప్రమాణం నీ దగ్గరే ఉంది, నీ ప్రమాణం పనిచేస్తోంది, కానీ ప్రమాణాన్ని గుర్తించగలిగినటువంటి జ్ఞానం నీ దగ్గర లేదు. ఎందుకని అంటే నీ జ్ఞానం ఇంత పర్సెంటేజ్ తగ్గింది అని చెప్తున్నాను కదా కదా. థర్మామీటర్లో నాకు నిన్న 104 జ్వరం ఉంది. 104 జ్వరం ఉంటే మీరు ఇక్కడికి ఎందుకు ఉన్నారని అడగకండి. నేను అన్నీ నా మీద పెట్టుకుంటా కాబట్టి నేను నాకుంది అంటున్నా. అమ్మ నిన్న జ్వరం వచ్చిందా మీకు అని మళ్ళీ రేపు ఇంకాసేపటికి మళ్ళీ రావకండి. మీకు చెప్పాలంటే ఉదాహరణ, నీకు జ్వరం వచ్చింది నువ్వు చచ్చిపోయినావు అని చెప్తే మీరు రేపటి నుంచి రారు. నాకే వచ్చింది నేనే చచ్చిపోయినాను అంటే పర్వాలేదులే. అన్యాయం కాదురా. ఎవరైనా గురువు తన మీదే పెట్టుకుంటాడు. ఎందుకు అంటే వాడికి అపశకునము అశుభము వాడికి ఉండవు, నీకుంటాయి. నిండిన ఇంట్లో ఏం చావు కబుర్లు మాట్లాడతారు అని అంటారు. చావు చాలా సహజం, చావకుండా ఎవ్వడు ఆపుకోలేడు. ఒకవేళ వాడు తెలివితేటలతో దరిద్రం రాకుండా ఆపుకోగలడేమో కానీ చావు రాకుండా, కష్టం రాకుండా ఆపుకోగలడేమో కానీ చావు రాకుండా ఆపుకోవడానికి లేదు. కానీ చావు మాటలే మాట్లాడకూడదు మనుషులు. చావు గురించి మాట్లాడితే ఏమిటి అవాచకాలు మాట్లాడుతున్నావు నువ్వు అని తిడతారు కొంతమంది ఇళ్ళలు. అందుకని నాకే పెట్టుకుంటారు. వినండి, నీ జ్ఞానం నిన్న జ్వరం వచ్చింది అంటే నిన్న 104 ఉన్నప్పుడు ఇవాళ 98కి ఎట్లొచ్చింది అని అడుగుతావా? అడగవు. ఎందుకని? ఆ పెరగడం తగ్గడం అనేది నీ శరీరానికి అంటే నీ రోగానికి లక్షణం. నిన్న ఉంది కదా ఇవాళ కూడా అంతే ఉండాలి అంటానికి, అంతే ఉంటే అది నువ్వు బతకవు. రోజు రోజుకి తగ్గాలి. అట్లా నీ ప్రమాణం ఇందాక చెప్పానే, ఒకడికి 10%, ఒకడికి 25%, ఒకడికి నా పిహెచ్డి బుక్లో నేను అదే మొట్టమొదట ఇది కాదు, దాంట్లో మీకు కవర్ పేజీలో అదే చెప్పాను. చిన్న బేబీ వాడు భౌతికంగా పెరిగిన వాడు ఇట్లా అవుతాడు, మానసికంగా పెరిగిన వాడు ఇట్లా అవుతాడు కదా, సైంటిఫిక్గా పెరిగిన వాడు ఇట్లా అవుతాడు అని చెప్పాను. ప్రమాణం పెరుగుతోంది. నీ దగ్గర ప్రమాణం ఉంది. ప్రమాణం ఏమిటి? నా ప్రమాణం నా జ్ఞానం. నా ప్రమాణం నా జ్ఞానం. నా జ్ఞానం లెవెల్స్ మారుతూ థర్మామీటర్లో ఎట్లయితే రోగం మారుతున్నదో జ్వరం మారుతున్నదో అట్లా మారగలదు కదా. నాకు సేమ్ బీపీ ఉంటుందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అటువంటి ప్రమాణం సరిగ్గా పనిచేయకపోబట్టి నువ్వు మార్పును గుర్తించలేకపోతున్నావు.
ఆ పిల్లవాడు ఎప్పుడు పెరిగాడు, ఎట్లా పెరిగితే ఇంతవాడే కానీ పెరిగాడని ఒప్పుకుంటావు కదా. కాలం వాడిని ఎట్లా పెంచుతోంది అని నువ్వు ఒప్పుకోలేవు, నీకు తెలియదు. అందుకని మీరు ఆలోచించండి. నువ్వు ఇక్కడే సాయంత్రం 4 గంటలప్పుడు నీ మల్లెపూలు చూసుకో. 6 గంటలకైనా నేను వచ్చినప్పుడు మీరు నాకు మెళ్ళో దండ వేశారు. ఆ దండ వేసినప్పుడు పువ్వులు ఎట్లా ఉన్నాయి, మొగ్గలుగా ఉంటాయి. చెట్టు నుంచి మీరు కోసినప్పుడు ఇంకా మొగ్గలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ ప్రమాణం ఏం చెప్పింది, అది మొగ్గ చెప్పిందా చెప్పలేదా? అందరి ప్రమాణం చెప్పింది. ఈ క్లాస్ అయిపోయి ఇంకో గంట గడిచిందనుకోండి, 8కో 9కో చూడండి, మొగ్గ కాదు ఇది పువ్వు. ఇది మార్పు అవునా కాదా? మొగ్గ పువ్వుగా మారడం ఎంత సహజమో ఈ దృశ్యం మారిపోవడం అంత సహజం. దృక్కు మారడు, దృశ్యం మారడం నువ్వు గమనించేటువంటి నీ 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 ప్రమాణంలో తేడా ఉంది. నీ ప్రమాణంలో తేడా ఉంది. నువ్వు అందరూ విశేషమే, అందుకని నువ్వు మార్పు కనుక్కోలేకపోతున్నావు. ఎప్పుడు కనుక్కోగలవు అంటే లాంగ్ టైం గడిస్తే, ఒరే నేను 10 ఏళ్ళైందిరా వీడిని చూసి ఇప్పుడు ఎంత పొడుగు పెరిగాడో అంటావు. అంటే అంత పొడుగు వాడే పెరిగాడా, ఇంకోటి ఎవడన్నా వచ్చి వాళ్ళ మీద కూర్చున్నాడా? లేదు, వాడు పెరుగుతాడు, మొక్క పెరుగుతుంది, దృశ్యమంతా మారుతున్నది. నువ్వు నిన్న చూసిన దృశ్యం ఇవాళ లేదు. నువ్వేమన్నావు, నేను నిన్న నిద్ర లేచేటప్పటికీ ఇక్కడ నాకు ఇదే కనపడింది, నేను అదే చీర నువ్వు చీర కట్టుకున్నావు. కానీ నిన్న పడుకున్నప్పుడు ఏ చీరతో పడుకున్నావో తెల్లవారులు ఆ చీరతోనే లేచావు. నీ చీర నేను కాదు, నీ చీర కుబుసం నీవు. విశేష జ్ఞానం ఎక్కడుంది? అసలు విశేష జ్ఞానం మీదే పాఠం అంతా. సామాన్య జ్ఞానం దగ్గర పాఠమే లేదు. ఎందుకంటే దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఏమ్మా, నీ విశేష జ్ఞానం మీదే. మరి నేను ఎట్లా మారానండి? మీరు పువ్వులు మారినాయని చెప్పారు, సరేలే ఒప్పుకున్నాం. మీరు ఏదో అంటున్నారు కదా, మిమ్మల్ని మేమేం అనలేక సరేలే అంటున్నాం. ఏదో మిమ్మల్ని కూర్చోబెడితే పైన కుర్చీ మీద ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిట్టి పోస్తున్నారు. మాకేం రాదు, మాకేం తెలియలేదు, మా జ్ఞానం మా ప్రమాణం అంతా 10% పనిచేస్తోంది, మీ ప్రమాణమే 100% అని మేము ఒప్పుకోమండి. సరే నీకు ఒప్పిస్తా, నీ శరీరం మీదకి వస్తా. ఇప్పుడు ఏదైనా స్వానుభవం లేనిది ఒప్పుకోవద్దురా. స్వానుభవం కలిగించకపోతే నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు. నాకు అనిపించలేదు, నీకు అనిపిస్తే నాకు ఎన్ని రకాలుగా నాకు అనిపించేటట్టు చెయ్యి, అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతేనా? సరే రా, నీ సంగతి. నీ నాలుక మీద కొన్ని టేస్ట్ బర్డ్స్ అని ఉంటాయి, వాటికి 5 రోజులు ఆయు ప్రమాణం. 5 రోజులే ఆయు ప్రమాణం. 5 రోజులు కనుక నువ్వు ఒక పదార్థాన్ని అలాగే తింటుంటే, చేదైనా సరే తినగ వేము తీయనుండు. తింటూ పోతే వేపకాయ తీయగా ఉంటుంది. నేను వేపాకు శుభ్రంగా నవలగలను, తమలపాకులాగా నవలగలను. అంటే మీరు చాలా గ్రేట్ అండి, నవ్వులుతున్నారా? వేపాకును కూడా నవ్వులుతారా? అక్కర్లేదు, ఏం గ్రేట్నెస్ లేదు, అదేదో పెద్ద మహిమ కాదు. అదేమిటి అంటే నీ నాలుక మీద రుచిని గ్రహించేటువంటి బర్డ్స్ ఉంటాయి. ఒక చిన్న సైన్స్ వాటిని ఏమని పిలుస్తుందో నాకు తెలియదు, టేస్ట్ బర్డ్స్ అనే అంటారు. అవి ఒక చోట పులుపుని, ఒక చోట ఉప్పుని, ఒక చోట కారాన్ని కనుక్కోగలవు. అన్నీ కనుక్కోలేవు. అట్లా మీరు ఎట్లా చెప్తారండి అంటే, కొంచెం మనం వంట చేస్తూ ఉన్నప్పుడు ఒక పదార్థాన్ని నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా నీకు రుచి తెలియదు. అట్లా అన్నావంటే అది పులుపో, అది కారమో, అది ఉప్పో ఆ బర్డ్ దగ్గరికి, ఆ అణువుల దగ్గరికి వెళుతుంది. వెళ్ళి నువ్వు అట్లా అన్నప్పుడు ఇందులో కారం ఎక్కువైంది, ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇందులో కాస్త తీపి తక్కువైంది, ఈ మాటలు చెప్పగలుగుతోంది ఎవరు? ఆ నాలుక. నాలుక కరెక్టే. నాలుకలో ఉన్నటువంటి
రుచి గ్రహించే శక్తి కరెక్టే, అవి ఆ అణువులు వేరువేరుగా ఉంటాయి. ఆ అణువులే మన శరీరం నిండా ఇవన్నీ అణు సమూహం. మన శరీరం కానీ మన లోపల అవయవాలు కానీ ఆ అణువులన్నీ ఒక చోట ఇకట్టా అయితే, ఒక చోట పోగైతే నీకు ఒక్కొక్క ఆర్గాన్గా ఉంది మన లోపల. అంటే గుండెలో ఇన్ని అణువులు ఉన్నాయి, మూత్రపిండాల్లో ఇన్ని అణువులు ఉన్నాయి కదా, ఎముకల్లో ఇన్ని అణువులు ఉన్నాయి. అట్లా ప్రతి పదార్థంలో కొన్ని అణువుల సముదాయం, కొన్ని ఎన్ని వేల కోట్లోట మన మొత్తం శరీరంలో. అవి ఎలా మా గురుదేవులు మాకెట్లా చెప్పారో ఈ మాట మీకు చెప్తా. ఈ అణువులన్నీ ఉన్నాయి, ఇవన్నీ రోజు ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పడానికి మా గురుదేవులు మాకు ఎలా చెప్పారంటే, నేను దీపారాధన వెలిగించుకుంటా. గురుదేవులు ఎంత గొప్పవాళ్ళో తెలియడానికి చెప్తున్నా ఇవన్నీ. మా గురుదేవులు ఈ మాటని ఇట్లా చెప్పారు, మేము దాన్ని డెవలప్ చేసుకుని మీకు ఇట్లా చెప్తున్నాను అని. దీపారాధన వెలిగించుకుంటాం, ఒత్తి తయారు చేస్తాం కదా, ఆ ఒత్తిని మొదట్లోనే ఆ నిప్పు బుల్ల గీచి దానికి పెడతావా, లేకపోతే చివరి అంటిస్తావా? దీపావళి టపాకాయలు అయితే చివరి అంటిస్తాము. దీపారాధన ఒత్తికి మొదట్లో అంటిస్తావు. నువ్వు వెలిగించినప్పుడు నేను పూజ చేయటానికి కూర్చున్నాను, దీపం వెలిగించాను, ఆ పత్తి కదా, అది పత్తిని ఒత్తి చేశాను కదా, ఆ ఒత్తి పైది వెలిగించాను. అది అణువు. ఆ అణువు కింద అణువుకు అంటించి తన ఫైర్ని అది మసి అయిపోతుందా అయిపోదా? కొంతసేపు దీపం వెలిగాక నీకు పైన ఇంత కొడిగట్టినటువంటి నల్లటిది కనపడుతుంది, దీపం కిందికి వస్తూ ఉంటుంది. అవునా కదా? అందరు గమనించారా గమనించలేదా? ఏమ్మా, ఆ వెలుగుతూ ఉన్న ఒత్తి ఆ నల్లటి పదార్థాన్ని సృష్టించి, అంటే కాలిపోయిన అణువులవి కొత్త అణువు కంటించి ఇది పోతోంది. ఏది? అది ఎంతవరకు? ఆ లోపల నూనె ఉన్నంత వరకు, దీపారాధనలో నెయ్యి ఉన్నంత వరకు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీపారాధనలో నెయ్యి ఏమిటంటే కర్మ. నా కర్మ ఉన్నంత వరకు నా శరీరంలో ఈ పనే జరుగుతోంది. నా శరీరం ఏమిటి అంటే ఇది వృత్తి, బ్రహ్మాకార వృత్తి కదా, వాసన వృత్తిగా మారింది. దాన్ని బ్రహ్మాకార వృత్తిని ఏం చేసుకోవాలి? పత్తి ఒత్తిగా మారింది, అది విశేషం. దాన్ని దేవుడి ముందర వెలిగించాలి. నేను వెలిగించినప్పుడే దానికి విలువ. దీపం అని వెంటనే దీపం జ్యోతి పరబ్రహ్మ అని దండాలు పెడుతున్నావు కదరా, పత్తికి దండం పెడతావా కదా? అది దేవుడి ముందర వెలిగించినప్పుడు మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది. ఈ పత్తిని, ఈ ఒత్తిని, ఇది వృత్తి, ఇది వాసన వృత్తి అయింది అనుకున్నాం కదా, వృత్తే ఒత్తి. ఈ ఒత్తిలో అణువులు ఉన్నాయి, అవే మన అణువులు. ఈ అణువు ఏం చేస్తుందంటే పక్క అణువుకి తన ఎనర్జీని ఇచ్చి ఇది చచ్చిపోతోంది. ఇది చచ్చిపోయిందని మీరు చెప్తున్నారు కానీ అవును నిజమే అనిపిస్తోంది, కానీ మాకు ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం ప్రత్యక్షంగా మాకు తెలియాలండి. ప్రత్యక్షంగా తెలియదురా, అపరోక్ష అనుభూతే కలుగుతుంది, కానీ ప్రత్యక్షంగా చూపిస్తే దృశ్యమైపోతుంది. మరి ఏం చూపించగలరు అంటే నీ శరీరంలో అణువులు చచ్చిపోతున్నాయి, కొత్త అణువుకు దాని శక్తిని ఇచ్చేసి అవి చస్తున్నాయి అని చెప్పగలను. అవునా కదా? సరే, బాత్రూంలో అందరూ స్నానం చేస్తారు కదా, స్నానం చేసినప్పుడు సబ్బో ఏదో పెట్టి రుద్దుకుంటారు కదా. స్నానానికి పోయే ముందర మన శరీరం వాసనాభూయిష్టంగా ఉంది, మాలిన్యంతో ఉంది, అసహ్యంగా ఉంది కదా. రారా భోజనానికి అని ఎవడన్నా అంటే ఉండరా స్నానం చేసి వస్తాను అంటావు. ఎందుకు స్నానం చేస్తున్నావు? అదంతా పోగొట్టుకోవడానికి. అది పొయ్యేది, అది ఉన్నది కాదు. అట్లా నీ శరీరంలో పొయ్యే పదార్థం దీపంలో నల్లగా ఉన్న పదార్థం లాంటిది ఏదో ఉంది. దీపంలో కొడిగట్టిన లాంటి పదార్థం మన శరీరంలో కూడా ఈ అణువులు చచ్చిపోతున్నాయి, మృత అణువులు అంటాం. వాటినన్నీ నువ్వు సోపు వేసుకొని స్నానం చేశాక నీ సబ్బు నురగా
ఆ మృతైనటువంటి అణువులు నీళ్ళల్లో పారిపోతూ నీకు కనపడతాయి. ఇవి నల్లగా ఉంటాయి, నీ సోపు తెల్లగా ఉంటుంది. చూడండి కాసేపు, గబగబానెత్తి నీళ్లు పోసుకొని రావాకండి. ఏం జరుగుతున్నది? ఇది సాధనే. నీకు కనపడతాయి చచ్చిన అణువులు. కొన్ని చచ్చిపోతుంటాయి, కొన్ని బతుకుతూ ఉంటాయి. నువ్వేమంటావు? అదంతా మురికి అంటున్నావు. మురికి ఎందుకు వచ్చింది? హాయిగా పడుకున్నావే, పోన్లే నేనంతా పని చేశానండి అందుకని నాకు మురికి వచ్చింది, పొద్దున్నుంచి ఎంత కష్టపడి పని చేశానో అందుకని నాకు చెమట పట్టింది, చెమట పృథ్వీతత్వంగా మారింది, ఏదో చెప్తావు. నీకు 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 చెప్పడానికి చాలా మాటలు వచ్చు, ఎందుకంటే అసలు నిజం తెలియదు, కానీ ఇలాంటి మాటలు చాలా చెప్తావు. పసిబిడ్డ, మీ ఇంట్లో ఉన్న పసిబిడ్డని చూడండి, వాడికి చక్కగా స్నానం చేయించి వాడిని మంచి ఐరన్ చేసినటువంటి పక్కపరిచి వాడిని పడుకోబెట్టావు. వాడు నిద్రపోయినాడు, పౌడర్ రాసావు, అన్నీ బాగా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత, అంటే వాడు నిద్ర లేచిన తర్వాత వాడి చేతులు చూడండి, ఇక్కడంతా మట్టి మట్టి. ఎక్కడ పనికి పోయి ఇచ్చాడు ఆ పిల్లవాడు? ఎక్కడ తిరిగాడు? ఎవరు? పక్కలో చిన్న పడుకున్న 3 months 4 months 5 months బేబీ, వాడు ఎక్కడికి వెళ్ళలే, అక్కడే పడుకున్నాడు కదా. అంటే ఇరుకుగా ఉన్న ప్రదేశంలో చూడండి, వాడి అణువులు, చచ్చిపోయిన అణువులను మీరు చూడగలరు. స్నానం చేసినప్పుడు మీరు చూసుకోండి, అంటే మీ శరీరంలోంచి వచ్చిన అణువులు చూసుకోండి, మీకే తెలుస్తుంది. అవి చస్తున్నాయి, కొత్తవి పుడుతున్నాయి. కొత్తవి పుట్టకపోతే అవి చావు. దీపం అవతల ఉన్నటువంటి పత్తికి ఆ అణువుకి వెలిగించకపోతే ఇది దానికి తగిలించి ఇది చచ్చిపోతుంది, అది ఇంకో దానికి తగిలించి. దేన్ని తగిలిస్తోంది? ఈ అణువులన్నీ సత్, ఆ తగులుకున్నది చిత్. బాగా గమనించండి, సచ్చిత్తులు ఎక్కడో వెతుక్కోవాలా? అది ఉన్నది, అది వెలిగింది కదా. అది అవ్యక్తమైతే అవ్యక్తం, వ్యక్తమైతే వ్యక్తం. అర్థమైందా? ఏమర్థమైంది? ఈ ప్రపంచాన్ని నువ్వు దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నానన్నావు, నీ ప్రమాణం నీకు ఉండంగా, నీ ప్రమాణంలో మార్పు లేదు. నీ ప్రమాణాన్ని నువ్వు ఉపయోగించడంలో మార్పు ఉంది. ఏం ఉపయోగించడంలో? నేను 10% ఉపయోగించానా, 25% ఉపయోగించానా, పర్సంటేజ్లో మార్పు ఉంది. నాకు జ్వరం 100 degrees ఉందా, 99 ఉందా, 102 ఉందా, 104 ఉందా, ఇదంతా దాని ఆ తీవ్రతలో నీకు మార్పు వస్తుంది, అవునా కదా? కానీ జ్వరంలో మార్పు లేదు, దాని తీవ్రతలో మార్పు ఉంది. నీ ప్రమాణంలో మార్పు లేదు, ఆ ప్రమాణం గుర్తించేటువంటి శక్తిలో మార్పు ఉంది. అది మనస్సులో ఉన్న ప్రమాణం అయితే శక్తే, మనస్సులోనూ అన్ని ఇంద్రియాల్లో శక్తే ఉంది కదురా. ఇందులో దేంట్లో లేదని చెప్పడానికి వీల్లేదు. నఖశిఖ పర్యంతం ఉంది. ఆ ఉన్నది ఎంత ఉపయోగపడుతోంది ప్రమాణ రూపంగా నీకు? అది ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది? ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది? నా ఇంద్రియాలన్నిటిలో డిస్ట్రిబ్యూట్ అయింది. నా ఇంద్రియాల్లో ఇంద్రియ జ్ఞానంగా డిస్ట్రిబ్యూట్ అయింది. నా గుండెలో, నా అవయవాల్లో, నా అవయవాలన్నిటిలో వాటిని పనిచేయించే శక్తిగా ఉంది. ఆ శక్తి ఉండకపోతే, నేను రాత్రి నిద్రపోతూ ఉంటే నా గుండె కుట్టుకోవడం ఆగిపోవాలి. ఆగటల్లే. నేను ఇంత ఆహారం తిని రాత్రి పడుకుంటే తెల్లవారేటప్పటికి అదెంత డైజెస్ట్ చేస్తోంది నా పొట్ట. అది పడుకుని నిద్రపోలే. మరి ఎవరు నిద్రపోయినారు? ఆలోచించండి. నా జ్ఞానం నిద్రపోయింది. నా జ్ఞానం నిద్రపోయిందా? స్పష్టం అస్పష్టం, స్పష్టాస్పష్టం, తురీయంలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీకు తెలిసిందా ఈ 4 అవస్థలు? తెలిసినాయి కదా. ఒక చోట స్పష్టం అనుకుంటున్నావు, స్పష్టం కాదది. నీ ప్రమాణం పనిచేయటంలో సరిగ్గా. ప్రమాణం పని చేస్తే ఎట్లా ఉంటుందండి? నన్ను ఎవరు అడిగారు,
ఏమండి అవస్థాత్రయ సాక్షిగా ఉంటే అవస్థలన్నీ వదిలిపెడితే మీరు ఎట్లుంటారో అది మాకు చెప్పండి. నేను నీకెందుకు చెప్పాలి కదా, నువ్వు చెయ్యి, నేను కష్టపడాలి, నువ్వు తింటావా అంత వండి పెడితే బాగా తిరిగి కూర్చుంటావా, చావ కొడతా పట్టుకుని. నీకు అవస్థల గురించి చెప్తున్నాను, నువ్వేం చెయ్యాలో చెప్తున్నాను, నీకు బద్ధకం అన్నమాట, వినవు. అవస్థాత్రయ సాక్షిగా ఉంటే నేను ఎట్లా ఉంటాను అంటే, అవస్థాత్రయం కాదు, మొత్తం ప్రజ్ఞాన ఘనంగా ఉంటే నీకు ఈ ప్రపంచం అంతా నువ్వై కనపడతావు. వీళ్ళో నన్నే చూస్తా, వాళ్ళలో నన్నే చూస్తా, వీళ్ళో నన్నే చూస్తా, వాళ్ళు మిమ్మల్ని సూపర్ ఇంపోజ్ అవుతారా? ఏం సంగతి, పరకాయ ప్రవేశాలు చేస్తారా? మీకు అట్లాంటి శక్తులు కూడా ఉన్నాయా? నో నో నో, మీకు అన్నిట్లు చెప్పానే. నాలో అస్థిభాతిలో గడియారం ఉంది, మైకు ఉంది, ఇది ఉంది, ఈ బొమ్మ ఉంది, ఈ ప్లేట్ ఉంది అంటల్లో ఉంది కామన్, దాని పేరు అస్థి. అట్లా నేను సత్తు కదా, నాలో ఉన్న చైతన్యం చిత్తు, కాబట్టి నేను సచ్చిత్తు, వాళ్ళలో సచ్చిత్తే ఉంది, వీళ్ళలో సచ్చిత్తే ఉంది. నేను నా గొలుసు బంగారమే, ఆ వాడి గొలుసు బంగారమే, వాడి గొలుసు కూడా బంగారమే. బంగారంలో తేడా ఉండటానికి వీల్లేదు. ఒకప్పుడైతే వాడిది 18 క్యారెట్ గోల్డు, వీడిది 19 క్యారెట్ గోల్డు, వీడిది ఇంకో 22 క్యారెట్ గోల్డు కాదు. నేను క్యారెట్స్తో అంటలే, దాంట్లో కలిపిన కల్తీని నేను చెప్పట్లే. గోల్డ్ ఈజ్ గోల్డ్. అట్లా ఈ అవన్నీ విశేషాలన్నీ దాటి మొత్తాన్ని పరమాత్మలో లయం చేసుకున్న జీవన్ముక్తుడు ఎట్లా ఉంటాడంటే, వాడంతటా తననే చూస్తాడు, అంతటా తననే చూస్తాడు. అంటే వాడి లోపల తన దూరడు, వాడు లేడు. ఎందుకు లేడు అంటే వాడిని ఆభాస చేసేసాను నేను ఎప్పుడో, వాడంతా ఆభాస అయిపోయినాడు. నా నీడ నాకు వెంకటేష్గా కనపడుతుంది, నాకు రితికాగా కనపడుతుంది, నాకు ఉమగా కనపడుతుంది, నాకు మాధురిగా కనపడుతుంది. మీ నీడ మీకు అట్లా కనపడటం ఏమిటండి, ఇదేదో కొత్త మాట చెప్తున్నారే. మీ నీడ మీకు మీలాగా కనపడదా? మా నీడ మాకు, మా ముక్కు, ఇప్పుడు నేను ఇక్కడ గోడ పెట్టాను అనుకో, ఈ లైటుకు నా బొమ్మ పడితే నా ముక్కు ఎట్లుందో, నా మొహం ఎట్లుందో అట్లే పడుతుంది కదా కదా. మీకు వేరే వేరే ఎట్లా కనపడుతుందండి? కొంతమంది చేతులు ఇట్లా పెట్టి ఇట్లా చేసి మీకు చూపిస్తూ ఉంటారు చూడండి, అది ఎలుకగా, అది పిల్లిగా. వీడి చేతులు ఎలుకగా పిల్లిగా ఎందుకు కనపడ్డాయిరా? కనపడ్డాయా? కనపడలేదా? అది నీడే కదా. అట్లా ఒక జీవన్ముక్తుడికి ఎక్కడ విశేషాలు కనిపించినా వాడు ఆ సచ్చిత్తులే, వాడు ఎట్లుంటాడో చెప్పమంటాడు. అంతేగాని వాళ్ళు కనపడకుండా పోకూడదు. కనపడకుండా పోతే వాడిని కొట్టను. నాకు దారిలో మనుషులు కనపడకపోతే యాక్సిడెంట్. కనపడ్డ వాళ్ళు ఎట్లా కనపడతారంటే నీడల్లాగా కనపడతారు, నా ఆభాసలాగా కనపడతారు. ఒకవేళ కనపడకుండా ఉన్నారనుకో, వాళ్ళు నాలో లయమై కనపడతారు. ఎట్లా లయమవుతారండి? మధ్యాహ్నం 12 గంటలప్పుడు నా నీడే నాలోనే ఉంటుంది, లేదా ఉంది, మళ్ళీ కావాలంటే అర్థమైందా? సరే, ఇప్పుడు వినండి. ఇప్పుడు నీకేం చెప్తున్నాడంటే, నీ ప్రమాణంలో వ్యత్యాసం ఉంది. అందువల్ల నీ ప్రమాణము ఇంతకు ముందు ఏం చేస్తోందంటే, ఆనందధామానికి రాకముందు నీ ప్రమాణం ఎట్టా ఉందంటే, మొత్తం నీ ప్రమాణమే అసలు తప్పు, విశేషం కాదు కదా. 4 అవస్థలలో వెళ్ళిన విశేష జ్ఞానం కాదు నీది. నీది దేహమే నేననుకున్న జ్ఞానం. ఆ నేను ఎవరు? దేహాన్ని నేనంటున్నానే, నాదిని నేనంటున్నానే. ఆ జ్ఞానాన్ని ఏమనాలి? మిథ్యాజ్ఞానం అనాలి. నన్నేమనాలి? మిథ్యాత్మ అనాలి. వినండి బాగా, ఇది మళ్ళీ ఇంకొక పాయింట్ రా, అప్పుడే 7:30 అయిపోయింది. మిథ్యాత్మని గురించి ఇంకా కొంచెం చెప్తాను, ఎందుకంటే ఇది తొందరగా సాగదమ్మా. సాగితే మీకు అర్థం కాదు. నేను నా ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుని గబగబా పోతానంటే మీకు అర్థం కాదు. అందుకని మళ్ళీ మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ చెప్పాలి. ఏమైంది? మాకున్న జ్ఞానం ఏది అని అడుగుతున్నారు మీరు.
మీకున్న నా జ్ఞానం ఏమిటి చెప్తున్నాను, నాదంటే నా సొంతం కాదమ్మా, స్పిరిచువల్ జ్ఞానాన్ని గురించి చెప్తూ మీకు ఇది విశేషం అని చెప్పాను. అసలు జ్ఞానం నేను సచ్చిత్తులే, ప్రజ్ఞాన ఘనమే నే ఘనం, అది మార్చడానికి ఎవ్వడికి వీల్లేదు. ఇది అందరూ ఇదే అయితే ఇదేం తెలియలేదు కదండి. మరి ఏం తెలుస్తోంది? ఇదేం తెలుస్తోంది కదా. మన వ్యవహారం కూడా ఇదే చేస్తున్నాం, అవునా కాదా? ఏం చేస్తున్నామండి మేము చేస్తున్న? మీ జ్ఞానం గొప్ప ఏంటి, మీ విశేష జ్ఞానం గొప్ప, మా సామాన్య మా జ్ఞానంలో ఏమిటి పొరపాటు జరిగింది? ఎందుకంటే మనం బుద్ధి దగ్గరికి తీసుకెళ్ళి బుద్ధితో ప్రమాణం పెట్టి ఆలోచిస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఒరిపిడి రాయి ఏమిటి ఇప్పుడు? బుద్ధి. దాంతో ఆలోచించండి. మామూలు మనసుతో ఆలోచిస్తే ఇది అర్థం కాదు. ఎందుకంటే నువ్వు విశేషమైతేనే విశేషాన్ని కనుక్కోగలవు, నువ్వు సామాన్యమైతేనే సామాన్యాన్ని కనుక్కోగలవు. అదేంటండి ఎవరైనా ఎందుకు మనం అందరం ఉన్నానరా, వాళ్ళు ఎక్కడో మహి దగ్గర ఆ గిల్టు నగలు కొనుక్కొచ్చి నేను వేసుకున్నాను అనుకో, మీరందరూ ఏమనుకుంటారంటే అమ్మగారు ఆ గిల్టు ఎందుకు వేసుకుంటారులేబా, అమ్మగారికి ఇంత పెద్ద బంగారు గొలుసు ఉందేమో అనుకుంటారు. అంటే మీరు అనుకున్నంత మాత్రాన నా గొలుసు బంగారు అవుతుందా? కాదు. ఒక కంసలి వాడు ఎదురుగా నుంచొని, నా బిడ్డలే నుంచొని చూశాడనుకో, అమ్మ వేసుకున్నారు కానీ అది గిల్టు నగే, వాడికి తెలుసు. మీకందరికీ ఇది బంగారం గొలుసు అని ఎందుకు అనిపించింది? వాడికి మాత్రమే ఇది గిల్టు నగ, ఇది బంగారం కాదు అని ఎందుకు అనిపించింది? వాడి ప్రమాణం. ఇప్పుడు మీకు విశేష జ్ఞానం, మీ దేహమే నేనన్న జ్ఞానం తేడా చెప్తున్నా. అందుకు గొలుసే, దాన్ని మెళ్ళోనే వేసుకున్నాను, అది బంగారం అవునా కాదా, అది 22 క్యారెట్సా, అది 1 గ్రామ్ గోల్డా, అది లేకపోతే ఇంకేమిటా పిచ్చిది, 1 గ్రామ్ కూడా కాకుండా ఇంకా ఏదో రోల్డ్ గోల్డ్, ఏదో గోల్డో ఏదో మొత్తానికి గోల్డ్ అదా, నామరూపాలు సేమ్. అది ఎట్లా తెలుస్తుంది అని అంటున్నావు. దేహము నాది, నేను వేరే, నాది వేరు, నేను వేరు. నేను ఎప్పుడూ కూడా శక్తి ఇస్తూ ఉంటుంది కానీ నాది గ్రహిస్తూ ఉంటుంది. ఇది తీసుకునేది, ఇది ఇచ్చేది, దీనికి స్వతహాగా లేదు. ఇది ఆభాసాన్ని ముందే చెప్పేశాను. కానీ మనందరికీ జ్ఞానం ఏమిటంటే ఇదే నేను అని కదా, ఇదే నేను అంటాం మనం అందరం కదా. ఇది నాది అని మాట్లాడతాం. ఏం మాట్లాడతాం చెప్పండి? నా కన్ను, నా చెవి, నా కాలు, నా చెయ్యి, నిజమే, అంతా కలిపి నేను. ఇది నేను కాదు, ఇది నేననుకుని కదా ఆ నేనే నిజమైన వాడిని అనుకుంటున్నావు. ఆ నేను పోతే జీవుడు పోయినాడు అంటున్నావు. ఆ నేను పోతుంది, ఆ నేను ఆభాస, ఆ నేను ఎప్పుడు కూడా పోతూనే ఉంటుంది. ఎక్కడికి పోతుంది? విశేష జ్ఞానమే సుషుప్తిలో లయమవుతుంటే ఈ నేను ఉంటుందా? నాది అయిన నేను అంటే నాదిని నేనుగా అనుకున్న నేను. ఇంకా మీకు అర్థం కావాలంటే అరుణ్ గోవిల్ని రాముడుగా అనుకున్న అరుణ్ గోవిల్, వాడు అరుణ్ గోవిల్ అని వాడికి తెలియదు, వాడు నేను రాముడిని అయిపోయినాను అనుకున్నాడు. నువ్వు పరమాత్మ విశేష జ్ఞానాన్ని, పరమాత్మ దాకా వెళ్ళకూడదు, విశేష జ్ఞానం అని నీకు తెలియదు. నువ్వు ఇది సామాన్యం కాదు, ఈ ఆభాస జ్ఞానాన్ని నేనంటున్నావు. నీ ఆభాస మిథ్య అని నాకు తెలుసు. మిథ్య అంటే ఏమిటి? మళ్ళీ మర్చిపోయినారు. ఒక క్రియేటరు, ఒక క్రియేషను. ఎందుకురా ఇట్లా మర్చిపోతారు? మిథ్యా జ్ఞానం అని దేన్ని అనాలి? ఒక క్రియేటర్. నా క్రియేటర్ ఎవడు? నా క్రియేటర్ మా నాన్న. ఆయన క్రియేషన్ నేను, ఆయన క్రియేషనే నేను అని చెప్పడానికి ఐ ఆమ్ డాటర్ ఆఫ్ సో నేను అంటున్నా. నా క్రియేటర్ అక్కడ ఉన్నాడు. మీ క్రియేటర్లు లేకుండా మీరున్నారా? మీ క్రియేటర్ లేకుండా మీరు ఉండటానికి లేదు.
ఒక క్రియేటర్ ఎప్పుడు క్రియేట్ చేసి ఆ క్రియేషన్ని పెట్టాడో, క్రియేషన్ అంటే సృష్టించబడిన పదార్థం నాకు కనపడుతున్నది. ప్రతి పదార్థానికి ఒక క్రియేటర్ ఖచ్చితంగా ఉండాలి. ఎవడి దగ్గర అయితే క్రియేషన్ ఉంటుందో, కనపడుతుందో, ఎంత క్రియేషన్, దీని క్రియేటర్ ఎక్కడో ఉన్నాడు, నాకు కనపడడు. దీన్ని తయారు చేసిన వాడు ఎక్కడో ఉంటాడు, కానీ ఇది ఉంది అంటే ఖచ్చితంగా వాడెవడో ఉండాలి. అది ఆభాస, అది మిథ్య. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఒక క్రియేటరు, ఒక క్రియేషను అనేటువంటివి రెండు లేకపోతే క్రియేషన్ కనిపించటానికి వీల్లేదు. వాడు క్రియేట్ చేసింది కాబట్టి దాని పేరు సృష్టి. ఏదైతే సృష్టించబడిందో అది ఒరిజినల్ కాదు. ఏది సృష్టించబడింది? మా నాన్న నా జ్ఞానాన్ని సృష్టించలేదు, నా శరీరాన్ని సృష్టించాడు. మా నాన్న ఏం చేశాడు? నా శరీరాన్ని సృష్టించాడు. నా జ్ఞానాన్ని మా నాన్న సృష్టించలే కదా, నా శరీరాన్ని. ఇది మళ్ళీ మీరు అర్థం కానివ్వండి. విత్తనాన్ని నేను భూమిలో నాటాను, ఒక చెట్టు వచ్చింది, ఈ చెట్టును ఎవరు సృష్టించారు? ఆ విత్తనం సృష్టించింది. ఆ విత్తనానికి ఈ చెట్టుకి ఏమిటి సంబంధం? రిలేటివ్ థియరీ. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేడు, నేను లేకపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే నేను లేను. మరి నేనెవరు? ఐఎమ్ అబ్సల్యూట్, దిస్ ఈజ్ రిలేటివ్. అర్థమవుతుందా అమ్మా? బాగా అర్థం చేసుకుంటారా? వేదాంతం అర్థమవుతుంది. ఎక్కడి నుంచి నన్ను అర్థం చేసుకో, నన్ను ముందు బుద్ధిలో పంపించు. నా ప్రమాణాన్ని బుద్ధితో ఆలోచించు. నీకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు. నువ్వు ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవా. ఆ బుద్ధితో నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తానంటావో నువ్వు ఇమీడియట్గా సమాధానం చెప్పవు. నువ్వు లోపలికి వెళ్ళాలి. బుద్ధితో ఉండండి రా. పుట్టిగా మాట్లాడితే నేను చాలా కోపడుతుంటావు వీళ్ళని. బుద్ధి లేకుండా మాట్లాడవాకండి రా అంటే మీకు బుద్ధి లేదు. బుద్ధి లేదా? బుద్ధిని ఉపయోగించుకోవటంలే. బుద్ధిని ఉపయోగించుకుంటే మార్గమే స్పిరిచువాలిటీలో చెప్పబడుతుంది. ఏం చెబుతారండి ఇక్కడ? ఏం చెప్పరండి. మరి ఏం చెప్తారండి? మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయండి, ఆ వస్తువులని వాడుకునే విధానం చెప్తారండి. వాళ్ళు వాడి చూపించరు. వాడుకోవలసింది నేను. బుద్ధిని వ్యాప్తి చెందించాల్సింది ఎవరు? నేను. నా బుద్ధితో ఆలోచించవలసింది నేను. ఎట్లా ఆలోచించాలో వాళ్ళు చెప్తారు. మన ఇంట్లో రకరకాల గరిటెలు, గిన్నెలు, ఏవో వస్తువులు ఉంటాయి కదర్రా. అందులో గ్రేట్ చేసేటువంటివి కూడా, అంటే తురిమేటువంటివి కూడా ఉంటాయి. దానికంతా కొత్తగా ఉండేటువంటివి చెయ్యి పెట్టి, నా చెయ్యి పెట్టి ఇట్లా అన్నానంటే కోసుకుపోయే ఉంటాయి. నాకు ఎట్లా గ్రేట్ చేయాలో నాకు అసలు తెలియదు. నేను ఏం తెలియనటువంటి వాడిని వచ్చాను మీ ఇంటికి. మీ ఇంట్లో ఆ వస్తువు చూశాను. చూసి నేను అమ్మ ఇదేమిటి అని అడుగుతా. ఇది మనం తురుముకుండేదండి, లేకపోతే ఇందులో మిరపకాయలు వేసి ఇట్లా లాగితే ఇదంతా మిక్సీలాగా గ్రైండ్ చేస్తుందండి అని మీరు నాకు చెప్తారు. వస్తువు మీదే. వస్తువు వాడుకునే విధానం మనకు తెలియదు. గురువు ఏం చేస్తాడు అంటే వస్తువు వాడుకునే విధానం చెప్తాడు. ఆ వస్తువేది కనుక్కుంటుంది. ప్రతివాడు వాడి వృత్తి విద్యని కొడుక్కి నేర్పిస్తాడు. కుండలు చేసేవాడు కుమ్మరి పని నేర్పిస్తాడు, బట్టలు నేసేవాడు బట్టల పని నేర్పిస్తాడు. తండ్రి నేర్పించిన బట్ట కాదు వాడు వాడు రోజు చేసేది. వాడు ఎలా చెయ్యాలో, చెయ్యిని ఎట్లా హస్తలాఘవం తిప్పితే అది తయారవుతుందో అది చెప్తాడు. వస్తువు తయారు చేయాల్సిన వాడు వాడే. ఒకసారి బాగా కుదరదు, మళ్ళీ బాగా ప్రయత్నించు, మళ్ళీ కుదరదు, మళ్ళీ ప్రయత్నించు. అదే నేను మళ్ళీ 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 చెయ్యండిరా అనేది. అదే సాధన. ఏమిటి సాధన? ఈ మిథ్యాజ్ఞానాన్ని, మిథ్యాజ్ఞానం అని దాన్ని ఎందుకంటున్నాము? అది సత్యం కాదు. దేన్ని మిథ్య అన్నాం? అమ్మ
అమ్మా క్రియేటర్ తర్వాత ఇంకేం చెప్పా, ఇంకోటి కూడా చెప్పా, ఏది కనపడుతూ ఉండి అది సత్యం కాదు, ఏది నీ కనపడుతూ ఉండి ఒక కాలంలోనే తర్వాత కాలంలో కనపడకుండా పోతుంది. కృష్ణదేవరాయలు అనేవాడు 15th centuryలో ఉన్నాడు, వాడు ఇప్పుడు లేడు, అప్పుడు వాడు ఏమైపోతాడు, వాడు మిథ్య అయిపోతాడు. ఎందుకని వాడు మిథ్య అయిపోయినాడండి? కృష్ణదేవరాయలు మిథ్య, కృష్ణదేవరాయలు ఇది మిథ్య. ఎందుకని? ఇది 2040 ఉన్నప్పుడు ఇది ఉంటుందా? 42కు ముందు 1942కు ముందు ఇది ఉందా? 1967కి తర్వాత ఇది ఉంటుందా? ఉండదు, డెఫినెట్గా ఉండదు. 1967 దాకా ఉంటుందా? కాబట్టి ఇది ఏమైంది? ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోతున్నది. కాబట్టి దీని పేరు వ్యావృత్త అనువృత్త. వ్యావృత్తి అయినది మిథ్య. వెళ్ళండి మళ్ళీ, రేపు చెప్తానరా. అసలు ఒక్క పాయింట్ కూడా కావటంలే నాకు. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. పరీక్షలో మనం పరీక్ష రాసి వస్తాం, పేపర్ కరెక్ట్ చేసి ఆ ఎగ్జామినర్ మనకి మార్కులు ఇస్తాడు. ఒకడికి 20 మార్కులు ఇచ్చి, ఒకడికి 25 ఇచ్చి, ఒకడికి 28 ఇచ్చి, ఒకడికి 40 ఇచ్చి, ఒకడికి 70 ఇచ్చి, ఒకడికి 90 ఎందుకు ఇస్తున్నాడు? వాడి మీద ప్రేమనా? వాడి బ్రెయిన్ నేను చెప్పిన పాఠాన్ని ఎంత రిసీవ్ చేసుకుంది దాన్ని బట్టి, వాడు ప్రమాణాన్ని బట్టి కొలుస్తున్నాడు. థర్మామీటర్ ఎట్లా అయితే నా ప్రమాణం కొలిచి నాకు ఇంత టెంపరేచర్ ఉందని చెప్తోందో, ఎగ్జామినర్ వాడి పేరు, వాడు ఏం చేస్తున్నాడు? నా బ్రెయిన్ని వాడు కొలుస్తున్నాడు. నా బ్రెయిన్ నా దగ్గర ఉంది, అవునా కదా? వాడెక్కడున్నాడు? వేరే చోటు ఉన్నాడు. వాడు నన్ను జడ్జి చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? నేను ఆన్సర్ పేపర్ రాసి వాడి దగ్గర పెట్టొచ్చాను. వాడు అది చూశాడు, ఒరే ఈ పాయింట్ రాశాడంటే వీడికి 1 మార్క్ వేయచ్చురా, ఇది రాశాడంటే వీడికి ఇంకో మార్క్ వేయచ్చురా, అట్లన్నీ కలుపుకుంటూ వచ్చి చివరిలో పేపర్ టోటల్ వేసుకుని ఆ చివర మళ్ళీ ఫ్రంట్ పేజీలో ఈ పేజీ వారు టోటల్ వేసి ఇవి 2 సమంగా ఉన్నాయి, ఎస్ వీడికి ఇన్ని మార్కులు అనేవి వస్తున్నాయి. అది ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతోంది. అయితే అక్కడ ఎగ్జామినర్ వేరేవాడు, ఇక్కడ నువ్వే పరీక్ష రాసావు, నువ్వే ఎగ్జామినర్వి, నువ్వే మార్కులు వేసుకుంటావు, నువ్వే పాసో ఫెయిలో నిర్ణయించుకుంటావు. అది